ఎన్ని పస్తులున్నావో అంబేద్కరా, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎన్ని పస్తులున్నావో అంబేద్కరా, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను. ఎన్ని పస్తులున్నావో అంబేద్కరా, ఎన్ని పస్తులున్నావో అంబేద్కరా, ఎన్ని పస్తులున్నావో అంబేద్కరా. పిలిచిందే తడవుగా హృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తమ్ముడు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీమరావు గారు, వారు అంబేద్కర్ గారి పటానికి పూలు వేసి నమస్కరిస్తారని, అదేవిధంగా వచ్చి వారి యొక్క సీట్ను అధిష్ఠించాలని కోరుతున్నాం. గారు మరి మన యొక్క ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు, వారిని కూడా వేదిక, లక్ష్మణ్ గారు వారు కూడా వేదికను అలంకరించారు, సంతోషం. ప్రథమంగా ప్రథమ వక్తగా అంబేద్కర్ గారి 65వ వర్ధంతిని పురస్కరించుకొని 65, 66 ఏదైనా పర్లేదు పురస్కరించుకొని వారిని ప్రసంగించాలని కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ముఖ్య అతిథి గట్టు బాబురావు గారు, మన వెంకటస్వామి గారు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా, వేదికను అలంకరించిన అందరికీ కూడా జై భీమ్, జై భూల్ నివాస్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వెంకటస్వామి గారిని, మరి డాక్టర్ వెంకటేశ్వర గారిని మనము అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి శుభాకాంక్షలు కూడా తెలియవలసిన అవసరం ఉంది. బాబాసాహెబ్ గురించి చెప్పుకోవాలంటే ఈ దేశంలో చదువుకున్న వ్యక్తుల్లోనే కాదు, దేశంలో మొట్టమొదలు లా చేసినా, ఆర్థిక శాస్త్రం చేసినా, ఏ డిగ్రీలు తీసుకున్నది, ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావి, ప్రపంచంలోనే ఒక 6వ మేధావిగా ప్రఖ్యాతగాంచిన బాబాసాహెబ్ గారు మన భారతదేశంలో ముఖ్యంగా అణగారిన కులాలకు రాజ్యాంగాన్ని రచించి అందులో ప్రతి పౌరునికి హక్కులు అనేది ప్రసాదించడం జరిగింది. ఆ హక్కులని ఈరోజు అనుభవిస్తూ కూడా మనమందరం కూడా హ్యాపీగా ఉన్నాం. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిస్వార్థ జీవి, నిజాయితీ పరుడు, ఆత్మగౌరవం కొరకు పాటుపడ్డ వ్యక్తి, మన అణగారిన బహుజనుల కొరకు బాగు చేయాలనే ఉద్దేశంతో స్వార్థం విడనాడి, బాబాసాహెబ్ గారే ఒకవేళ స్వార్థం ఉండుంటే మనకు రాజ్యాంగం వచ్చేది కాదు, రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఉండేది కాదు. మరి అటువంటి నిస్వార్థపరుడైన బాబాసాహెబ్కు ఎన్నో పదవులు వచ్చినాయి, కానీ తృణప్రాయంగా తీసేసి నా జాతి ప్రజలే, నా బహుజనులే నాకు ముఖ్యము అని చెప్పడం జరిగింది. మొట్టమొదలు వారికి ఆహ్వానము విదేశాలలో ఆర్థిక శాస్త్రవేత్త కూడా బాబాసాహెబ్, ఆర్థిక శాస్త్రవేత్త అయినందున వారికి ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్
పదవి కూడా ఇవ్వడానికి చూశారు, కానీ తిరస్కరించారు. అదేవిధంగా మా ఒక డిగ్రీ తను లాలో ప్రావీణ్యుడు ఉన్నాడు కాబట్టి వారికి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మరి వారికి ఒక జడ్జిగా, హైకోర్టు జడ్జిగా ఇస్తామని కూడా వారికి ఆశ చూపడం లేదు. కానీ దేన్ని కూడా నాకు ఏ పదవులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని ఆయన అన్ని పదవులని ఆశించకుండా తన ప్రజలే సర్వస్వం అని తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ప్రపంచంలో కూడా ఎవరికైనా పేరుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రష్యాలో పుతిన్ వెనుకాలో బాబాసాహెబ్ ఫోటో ఉంటుంది. మరి ఎందుకుంటుంది అంటే అణగారిన కులాల కొరకు పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయనను స్మరించుకుంటారు. అదే మన అగ్రరాజ్యమైన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వారు కూడా ఏమన్నారు, నేను ఎవరికన్నా తల వంచేది ఉంటే బాబాసాహెబ్కే వంచుతాను కానీ ఇంకెవరికి వంచను అని అంత మేధావి ప్రపంచంలో ఉంటే మన దగ్గర మన ముఖ్యమంత్రి ఆయన కనీసము నివాళులర్పించడానికి కూడా ఇది లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. బాబాసాహెబ్ విగ్రహము 25 అడుగుల విగ్రహం పెడతామన్నారు, 125 అన్న 125 పెడతా అన్నారు. మరి ఇంతవరకు దాన్ని ఊసేలేదు. అంటే మరి ఎస్సీలకు అది చేస్తాం ఇది చేస్తాం అనడము, దళిత బంధు అని ఇంకో బంధు అని ఇంకో బంధు అని చెప్పడము ఈ ప్రభుత్వాలకే ఇదైంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనని బహుజనులని విస్మరిస్తూ ఉన్నారు. ఈరోజు ఓబీసీల యొక్క జనగణన చేయమంటే మేము చెయ్యము, మాకు చేత కాదు, మేము చేయలేము అని పార్లమెంట్లో చెప్పి మరి సుప్రీంకోర్టులో ఒక పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఎంతవరకు సమంజసము? ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది ఇది సరి అయిన విషయం కాదు, సరిగా కాదనేది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ప్రైవేటే, ఎల్ఐసి ప్రైవేటే. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? రాజ్యాంగానికి తూట్లు పడవటానికే చేస్తున్నారు. బాబాసాహెబ్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు మనము పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకు పార్లమెంట్లో కూడా ఎందుకంటే రిజర్వేషన్లని మాయం చేస్తేందుకే ఈ ప్రైవేటైజేషన్. పార్లమెంట్లో కూడా చెప్పారు ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ ఉంటాయి అంటే దాని అర్థం ఏమి? మనకు రాను రాను మన బహుజనుల యొక్క హక్కులని కాలరాసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమందరం కలిసి ఇలా కొంతమందిమైనా కానీ మనం యొక్క వాయిస్ అనేది గట్టికొంటే ఏ రోజైనా మనము బహుజనుల కొరకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, మిత్రులు ఉన్నారు, నాకు కొద్దిగా వెళ్ళేది ఉన్నది. మొదటి ఇచ్చినందుకు నేను వెంకటేశ్వరరావు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు, ఎస్సీ ఎస్టీ వీళ్ళు నిమ్న జాతులు, మైనారిటీ వర్గాలుగా ప్రత్యేకమైన వర్గంగా వీళ్ళని గుర్తిస్తూ వీరికి రాజ్యాధికారం దిశగా ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పి సైమన్ కమిషన్ ముందు వాదించి మెప్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు కోలా జనార్దన్ గారు, కోలా జనార్దన్ గారు ఈనాడు భారతదేశంలో బీసీ జనగణన విషయంలో జరిగేటటువంటి మరి తర్జన భర్జనలు ప్లస్ బహుజన రాజ్యాధికారం, బహుజనులు అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. సో దేశంలో 52% ఉన్నటువంటి బీసీలు వారే ప్రముఖ పాత్ర వహించాలి బహుజన రాజ్యాధికారం కావాలని. ఎస్సీ ఎస్టీల కంటే కూడా బీసీలే ఎక్కువ పాత్ర వహించాలి. కాబట్టి వారు ఈ విషయం మీద సుదీర్ఘంగా మాట్లాడాలి, కానీ 10 నిమిషాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా పెద్దలు డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్ల గారి నాయకత్వంలో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు గట్టు బాబు గారు, అదే మాదిరిగా
ఎల్జేపీ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన ఉద్యమకారుడు, మిత్రుడు అన్న శ్రీనివాసరావు సార్, ఓకే వెంకట, పెద్దలు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారు, ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు, మిగతా మిత్రులకు అందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు అంబేద్కర్ వర్ధంతి మనం జరుపుకుంటున్న సందర్భంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కూడా ఉన్నది. దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. రెండు ప్రధానమైన అంశాలు. ఒకటి, దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరిస్తున్న సందర్భంలో బీసీల జనాభా కూడా లెక్కించాలని చెప్పి ఉత్తర భారతదేశంలో మొదలై దక్షిణ భారతదేశానికి విస్తరించి దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంగా కొనసాగుతున్న సందర్భంలో మనం ఈ వర్ధంతి సభ జరుపుకుంటున్నాం. రెండవది, వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులు, ఈ భూమిపుత్రులైనటువంటి ప్రజలందరూ కూడా, బహుజనులందరూ కూడా తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని గుజరాత్ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం రాసిస్తున్న సందర్భంలో మనం ఈ వర్ధంతి సభను నిర్వహించుకుంటున్నాం. ఈ రెండు అంశాల గురించి మనం చర్చించకపోతే, అంబేద్కర్ తన జీవితకాలం కష్టపడి ఏ రాజకీయ సిద్ధాంతాన్ని అయితే మనకు అందించిండో ఆ రాజకీయ సిద్ధాంతాన్ని మనం విస్మరించిన వాళ్ళమవుతాం. అంబేద్కర్ను కూడా విస్మరించిన వాళ్ళమవుతాం. కాబట్టి అంబేద్కర్ ఏ సందర్భంలో ఏ విషయం చెప్పిండు, ఎవరి కోసం చెప్పిండు, ఈ దేశ జనాభా ఎట్లా ఉన్నది, కొనసాగుతున్న సామాజిక ఆర్థిక అసమానతలకు ఒక శాస్త్రీయమైన పరిష్కారం ఎట్లా ఉండాలనేది దాదాపు 4 దశాబ్దాలుగా అధ్యయనం చేసి ఒక గొప్ప రాజకీయ సిద్ధాంతాన్ని అందిస్తూ భారత రాజ్యాంగాన్ని కూడా రాసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏ లక్ష్యం కోసమైతే భారత రాజ్యాంగాన్ని రాసి దేశానికి అందించిందో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టం అవుతున్నటువంటి సందర్భాన్ని మనం ఎదుర్కొంటున్నాం. మన అనుభవంలో మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో మనం ఈ వర్ధంతి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి స్పష్టంగానే విషయాలు మాట్లాడుకోవాలి, మొహమాటం లేకుండానే మాట్లాడుకోవాలి. ఈరోజు దేశంలో దాదాపు 52% ఉన్నటువంటి బీసీలు, ఈ దేశానికి భూమిపుత్రులైనటువంటి బీసీలు, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో బతుకుతూ, దేశం కోసం బతుకుతూ దేశ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించినటువంటి బీసీలను లెక్కించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. లెక్కించమని కూడా నిర్మోహమాటంగా చెప్పింది. మిత్రులారా, జనాభా లెక్కలు జరిగిన ప్రతి సందర్భంలో ఎస్టీల జనాభా లెక్కలు జరుగుతున్నాయి, ఎస్టీలవి జరుగుతున్నాయి, మిగతా కులాలవి జరుగుతున్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి జంతువుల లెక్కలు కూడా జరుగుతున్నాయి. ఆఖరికి ఇప్పుడు కొనసాగుతున్న కరోనా వైరస్ను కూడా లెక్కిస్తూ మొత్తం రోజు పేపర్లలో రాస్తున్నారు, టీవీలలో చూపిస్తున్నారు. అంతకంటే హీనంగా ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీల గురించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదంటే దానికి కారణం బీసీలు సంఘటితం కాకపోవడమే. బీసీల వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదన్నటువంటి ఒక బలమైన అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నది. దాంతోపాటుగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ముఖ్యంగా అది బ్రాహ్మణవాద పార్టీ కాబట్టి ఆ పార్టీ బీసీలను మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నది. ఆ నిర్లక్ష్యాన్ని కొనసాగించడంలో ఇంకో కుట్ర కూడా భవిష్యత్ కాలంలో రిజర్వేషన్లను రద్దు చేయడం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో కాన్షీరామ్ గారి నాయకత్వంలో ఉత్తర భారతదేశం కేంద్రంగా పెద్ద ఎత్తున మండల్ కమిషన్ రికమెండేషన్స్ని అమలు చేయాలని చెప్పి ఉద్యమం చేస్తున్న సందర్భంలో అప్పుడు విపి సింగ్ గారు ప్రధానిగా ఉన్న కాలంలో మొదటిసారిగా స్పందించి మండల్ కమిషన్ రికమెండేషన్స్ను అమలు చేస్తా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా కమండల్ అంటే రామమందిర యాత్ర పేరుతోని దేశమంతా కూడా ఎల్కే అద్వానీ నాయకత్వంలో రథయాత్ర నిర్వహించి ఆ మండల్ కమిషన్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర కూడా బీజేపీకి ఉన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేశంలో మొదటిసారిగా రిజర్వేషన్ల అనుకూల ఉద్యమం, రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం అనే పేరుతోని దేశ ప్రజలందరూ 2 గ్రూపులుగా చీలిపోయినటువంటి మొట్టమొదటి ఒక చరిత్ర అది మండల్ కమిషన్ ఉద్యమానికి సంబంధించే అని మనం గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకొని మనం మాట్లాడితే మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు, బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రతిభ కేంద్రంగా ఇక్కడ విద్య కొనసాగాలి, ఉద్యోగ నియామకాలు జరగాలి,
చట్టసభల్లో ప్రాతినిధ్యం కూడా ఉండాలని చెప్పి వాళ్ళు బలంగా వాదిస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ మొత్తం సందర్భాలను మనం గుర్తు చేసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణవాద పార్టీలైనటువంటి బీజేపీ, దానికి తోడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రెండు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని పనిచేస్తూ వచ్చింది. కాబట్టే దాదాపు 1931 మొట్టమొదటిసారిగా బీసీలను లెక్కించడం జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనాభా లెక్కలు సేకరించలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనాభా లెక్కలు సేకరించలేదు. దానికి కారణం ఏంటంటే బీసీలను నిర్లక్ష్యం చేయడంతో పాటుగా ఇక్కడ ప్రైవేటైజేషన్ పెంచి పోషిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని బలహీనపరుస్తూ ఈ దేశ సంపదను మొత్తం కూడా పెట్టుబడిదారులకు చెందే విధంగా వాళ్ళు రాజకీయ నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొనసాగితే, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంపద మొత్తం కూడా ముఖ్యంగా గుజరాత్ పెట్టుబడిదారులకు చెందే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్న సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ జనాభా లెక్కలను మనం అర్థం చేసుకుంటే ఈ దేశ సంపద ఎవరికి చెందాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వ రంగ సంస్థల లేదా ప్రభుత్వ సంపద మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు రాసి ఇవ్వడానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ సందర్భంలోనే మనం దీన్ని కొనసాగిస్తున్నాం. అందుకని నిన్నటిదాకా జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమం అంతా కూడా తెలంగాణ సంపదను ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేస్తున్నాయి కాబట్టి, తెలంగాణను ఆంధ్ర వలస పాలన కింద ఉంచుకుంటుంది కాబట్టి, ఆ వలస పాలనకు వ్యతిరేకంగా వలస దోపిడీకి వ్యతిరేకంగా మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినాం, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ స్ఫూర్తితో అయితే మనం అందరం పనిచేసినామో ఈరోజు దేశ సంపద మొత్తం కూడా గుజరాత్ వాళ్ళు దోసుకుపోతుంటే, గుజరాత్ వలస పాలన కింద దేశం మగ్గిపోతుంటే ఆ గుజరాత్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, గుజరాత్ వలస దోపిడీకి వ్యతిరేకంగా, దేశ సంపద మొత్తం కూడా వాడు దోపిడీ చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పోరాటాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలకు గొప్ప స్ఫూర్తి. చాలామంది మాట్లాడుతుంటారు ఇతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు గొప్ప స్ఫూర్తి అని మాట్లాడుతారు. అక్కడ జాతులు చేసిన ఉద్యమాలు లేకపోతే గుజ్జర్లు చేసిన ఉద్యమాలు స్ఫూర్తి అని అంటారు. కానీ కాదు, ఆ మొత్తం ఉద్యమాలను మించి భారతదేశంలో ఒక గొప్ప రాజకీయ ఉద్యమాన్ని నిర్మించినటువంటి చరిత్ర లేదా గొప్ప రాజకీయ లక్ష్యాన్ని సాధించుకున్న చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఉంటుంది. కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఈరోజు గుజరాత్ పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మరొకసారి దేశవ్యాప్తంగా అయితే వేల సంఘాలు ఏర్పాటు చేసుకొని వేరువేరుగా పనిచేసుకుంటూ వస్తే ఉద్యమం కన్సాలిడేట్ అయితే లేదన్న ఉద్దేశంతో మనం అందరం కూడా జేఏసీలుగా ఏర్పాటై పనిచేయడం మొదలుపెట్టినాము. ఎప్పుడైతే జేఏసీలు ఏర్పాటు చేసుకున్నామో ఆ జేఏసీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా జేఏసీల కిందకు వచ్చి సంఘటితమై ఆ ఉద్యమ తీవ్రతను పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు గుజరాత్ పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని జేఏసీలుగా ఏర్పాటై మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం అందరం కూడా కన్సాలిడేట్ అవుతాం. ఆ కన్సాలిడేట్ కావడం వల్ల మన ప్రజలకు మన మీద విశ్వాసం పెరుగుతుంది. మన ప్రజలకు విశ్వాసం పెరిగినప్పుడు మన వెనుక ర్యాలీ అవుతారు. అప్పుడు ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అదే మాదిరిగా కాన్షీరామ్ గారి స్ఫూర్తితోని లేదా అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఈ రాష్ట్రంలో దేశంలో బహుజన రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరు మామూలు వ్యక్తులు కాదు. వేరువేరు సంస్థలకు సంబంధించి, వేరువేరు పార్టీలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఈ పార్టీ పదవులు కాకుండా వాళ్ళ జీవితం అంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఒక్కొక్కలకు 25-30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నాయకులు. కాబట్టి మిగతా అన్ని రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి బాధ్యతాయుతంగా మనం అందరం కూడా దీని మీద ఒక చర్చ పెట్టుకొని మళ్ళా తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోనే అందరినీ కలుపుకొని ముందుకు పోయే విధంగా మనం ఒక సంఘటిత శక్తిగా నిలబడడం కోసం, అందరం జేఏసీలుగా ఏర్పాటై పనిచేయడం కోసం మనమందరం కూడా చర్చించుకొని ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మనం అందరం కలిసి ఉమ్మడిగా ముందుకు పోతే తక్కువ కాలంలో లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం ఏ రాజకీయ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినామో ఆ రాజకీయ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నిజానికి సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్న పెద్దలు ఉన్నారు.
మూడో దశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 96లో మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళు తెలంగాణలో బహుజన రాజ్యం అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మనం మొదలుపెట్టినాం. తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమము బహుజనుల నాయకత్వం నుంచి దురల నాయకత్వంలోకి పోయిన తర్వాత అది బహుజన రాజ్యం రాకపోగా బహుజనులను అణిచివేసే దిశగా, బహుజన సంపదను దోచుకునే దిశగా, బహుజనులను నిర్లక్ష్యం చేసే దిశగా దాని కార్యాచరణ మొత్తం ఉంటుంది. కాబట్టి ఏ రాజకీయ లక్ష్యం కోసం అయితే మనం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినామో ఆ రాజకీయ లక్ష్యాన్ని సాధించడం కోసం, బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించడం కోసం, ఈ రాష్ట్రంలో సమసమాజాన్ని నిర్మించడం కోసం, దేశంలో సమసమాజాన్ని నిర్మించడం కోసం మనమందరం కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. నిరంతర పోరాటం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి నినాదాన్ని తీసుకొని ప్రధానంగా ఈనాడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు ఉద్యమించాలి, వారికి తోడుగా ఎస్సీ ఎస్టీలని మైనార్టీస్ని కలుపుకొని ఏదైతే బహుజన రాజ్యాధికారం కావాలని మనం కోరుకుంటున్నామో దానికి నాయకత్వం వహించాల్సినటువంటి సత్తా, దమ్ము, ధైర్యం బీసీలకు మాత్రమే ఉండాలి. వారు మాత్రమే ముందుకు రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టుగా వారు ప్రారంభించినటువంటి ఈ చైతన్య రథాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయవద్దు. చేత కాకుంటే అక్కడే వదిలేయండి, కానీ వెనక్కి మాత్రం తీసుకెళ్ళకండి అని చెప్పారు. దానికి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతని మాన్యశ్రీ కాంశీరామ్ గారు వారు భుజాల మీద వేసుకొని చాలా వరకు దాంట్లో సఫలీకృతం అయ్యారు. ఈనాడు బీసీలు ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. 20వ శతాబ్దం భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమానికి నాంది. 3 వాదాలు ఆనాడు భారతదేశంలో ఉండే. ఒకటి గాంధీవాదం, ఆనాడు గాంధీ గారి మాట వేదం భారతదేశంలో. ఆయన వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల వ్యవస్థని పెంచి పోషించేటటువంటి వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. రెండవది మార్క్స్ వాదం, కమ్యూనిస్టు వాదము. వారు ఆర్థికపరమైనటువంటి విప్లవం, ఆర్థిక దోపిడీ, ఆర్థిక సమానత్వం, సామ్యవాదం కోసం అదొక పోరాటం. అదే సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక రుగ్మత, కులము, అంటరానితనం అనేటటువంటి ఒక దౌర్భాగ్య వ్యవస్థ, దాన్ని విస్మరించినటువంటి గాంధీ లేదా మార్క్స్వాదానికి భిన్నంగా డాక్టర్ అంబేద్కర్ గారు సోషలిజం, సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, న్యాయం, బహుజన రాజ్యాధికారం అనే నినాదంతో 20వ శతాబ్దంలో దాదాపుగా భారతదేశంలో ఒక సోషలిస్టు విప్లవాన్ని, ఒక సాంఘిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ సందర్భంగా మరి దాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటాలు, ఈ జాతికి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మరి ప్రధానంగా స్వీకరిస్తూ మన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఈశ్వరయ్య గారు మరి ప్రసంగించాలని వారిని కోరుతున్నాను. సభకు చేసిన ప్రముఖులందరికీ నమస్కారాలు. నిజానికి నేను మాట్లాడడానికి రాలేదు. తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీతోని కొన్ని సంవత్సరాలు అసోసియేట్ ఉన్నాను. దాని తర్వాత కొంచెము బ్రేక్ వచ్చింది. తర్వాత తెలంగాణ ప్రజల పార్టీ తోని అసోసియేషన్ అంటే భాగంగా కాదు, కానీ అడ్వైజర్ అనే పేరు ఉండే, దాని అడ్వైజర్గా ఉంటుంది. ముఖ్యంగా మనము ఈరోజు ఈ ప్రజెంట్ సందర్భంలో అంబేద్కర్ వర్ధంతి జరుపుకున్నప్పుడు అతను ఈ రోజు ఉన్న ముఖ్య సమస్యలు, విషయాల గురించి అతను ఏమి భావించాడు, ఏమన్నాడు అనే వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
ముఖ్యంగా అంటే బ్రాడ్ విషయము మన రాష్ట్రం అంతా చర్చించుకునే ఈ రోజుల్లో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం గురించి బ్రాడ్గా అంబేద్కర్ ఏమన్నాడు, తర్వాత అతని అభిప్రాయాల ప్రకారము మన బహుజనులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎంతవరకు ముందుకు పోయారు, తర్వాత వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలతోని తమ యొక్క లక్ష్యమైన రాజ్యాధికారం వైపు ఏ విధంగా మూవ్ అయ్యారు అనేది మనము చాలా క్లిష్టంగా, శ్రద్ధగా, లోతుగా అన్ని కోణాలతో మనం చర్చించాల్సి ఉంది. కొంతకాలం కింద ఒక 2 సంవత్సరాల కింద సూర్యపల్లి సుజాత మీద ఏమైనా అటాక్ జరిగిందట. అయితే ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడినాం. ఆ సందర్భంలో నేను కూడా వచ్చాను. మా కొలీగ్ రత్నం అనే అతను నన్ను పిలిచాడు. అయితే ఈ సందర్భం, ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమములో ఏ విధంగా ఎందుకు బహుజనులు వెనకబడ్డారు అనేది దాని మీద నేను ఒక అభిప్రాయాన్ని వెలువచ్చాను. విషయం ఏంటంటే అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి ఏమన్నాడంటే ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము, కాబోయే రాష్ట్రం యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి చిన్న రాష్ట్రాలుగా ఉండవచ్చు అని అన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల కింద, అంటే స్వతంత్రం రాకముందు చాలా రోజుల కింద ఒకే రాష్ట్రము ఒకే భాష ఉండాలని తీర్మానించింది. ఆ యొక్క విధానాన్నే ముందుకు తీసుకెళ్ళింది అన్నట్టు. దానివల్లనే మనకి నిజానికి వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి, బ్రిటిష్ ప్రాంతం నుంచి ఒరిస్సా సెపరేట్ అయింది. అయితే మనం బాగా బహుజనులు ప్రశ్నించుకోవలసిన విషయం ఏంటంటే, ఇంత అంటే క్లియర్గా కాలేదా అది, లేకపోతే ఆంధ్ర నాయకులు క్యాపిటలిస్టులు దాన్ని కింద మీద చేశారా? అంబేద్కర్ ఏమన్నాడు అంటే చిన్న రాష్ట్రాలు కావచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది ఒకే రాష్ట్రం ఒకే భాష. ఒకే భాష ఒకే రాష్ట్రం అతను వ్యతిరేకించలేదు, ఓకే అన్నాడు. కానీ చిన్న రాష్ట్రాలకు బ్యాక్గ్రౌండ్కి వారికి స్వతంత్రంగా డెవలప్ కావడానికి అవకాశాలు ఉండాలన్నాడు. సో ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని చాలా తీవ్రంగా మూమెంట్ తీయలేదని నా అభిప్రాయం. ఈరోజు కానీ అప్పుడు కానీ కాంగ్రెస్ నాయకత్వం మనకి మొట్టమొదటి నుంచి బహుజనులు కాంగ్రెస్ నాయకత్వాన్ని రెడ్లు అన్లు వీళ్ళు మన్ని చలాయిస్తున్నారని తెలుసు. వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని, తర్వాత తెలంగాణ ఉద్యమము మన బహుజనుల కిందికి పోకుండా ఏ విధంగా చూస్తారు, ఆ విషయం వస్తే మళ్ళీ వెనక్కి పోతారు. సో నేననేది ఏంటంటే, నేను ఆ సభలో ఏం ఎక్స్ప్రెస్ చేశానంటే, మన బహుజనులు అంబేద్కరు ఏ విషయాల మీద ఏం మాట్లాడాడు, అతను నేననుకుంటున్నది ఏంటంటే, అతను ఒక మన ఎస్టీస్ గురించే చదవలేదు, వాళ్ళ గురించే మాత్రమే పట్టుకోలేదు. అన్ని కులాల్లో పీడించబడుతున్న స్త్రీల గురించి బాగా మాట్లాడాడు. మీకు తెలుసు, పితృసమయ వ్యవస్థలో అన్ని కులాలలో ఉన్న స్త్రీలు అంతపడతారు అనే స్త్రీల గురించి నేను ఫెమినిజం కొన్ని రోజులు చెప్పాను మా యూనివర్సిటీలో. సో అదేవిధంగా అగ్రికల్చర్లో ఈనాడు మనం కన్సాలిడేషన్ మన 3 బిల్లులు వచ్చినాయి కదా, 3 బిల్లుల్లో వచ్చినాయి. కానీ అసలు ఆ బిల్లులో ఉన్నది నిజమే, ఇది మన వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది, వాళ్ళు ఇష్టం ఉన్నది పోయి అమ్ముకోవచ్చు, అసలు ఎంఎస్పి కంటే ఎక్కువ ధర కూడా అమ్ముకోవచ్చు అని బాగానే ఉంది అందులో. కానీ వాళ్ళని తయారు చేసేలా వ్యవసాయదారులను
ఆ విధంగా బయటికి పోయి వాళ్ళు ఇష్టం ఉన్న ధరకి అమ్ముకోవడానికి తయారు చేయకముందే ఏం చర్చించకముందే 3 బిల్లులు అని చెప్పారు. అంటే వాళ్ళు పెసెంట్స్కి ఏం భయం అయిందంటే ఎంఎస్పీ కూడా పోతుంది, ఎంఎస్పీ గ్యారెంటీ పోతుంది, మా స్వతంత్రం ఉంది. ఎక్కడ స్వతంత్రం ఉంది? తనకి స్వతంత్రం కాదు, శక్తి కావాలా, సామర్థ్యం కావాలా, ఆ కొత్త రేట్లు కానీ అవన్నీ పొందడానికి. సో అయితే పెద్ద చాలా రోజుల కిందనే అంబేద్కరు కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ కావాలన్నాడు. అంటే కొన్ని సంవత్సరాల కింద, నేను అనుకుంటా 60-70 సంవత్సరాల కిందనే మన దేశంలో కమతాలు చాలా చిన్నగా ఉంటే, ఇప్పుడు అన్ని సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడెట్లో ఏ విధంగా కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ కావాలా, ఎంత అత్యవసరమో మనం గమనించాలా. అసలు ఈ బిల్లులు వచ్చినాయి, అసలు కమతాలు ఎట్లా ఉన్నాయి? మన మనకి 1950లో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది, పిఎస్ఎఫ్ కాంగ్రెస్ కమిటీ, అగ్రేజ్ అండ్ రిఫార్మ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే జాగీర్దారీ జమీందారీ అబాలిష్ చేయాలా, టెనెంట్స్ రిఫార్మ్ తీసుకురావాలా, తర్వాత మన ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని చెప్పినారు. కానీ అందులోనే ఏం చెప్పారంటే కన్సాలిడేషన్ ఏ విషయాన్ని అయితే అంబేద్కర్ హైలైట్ చేశాడో, ఎత్తి చూపాడో, చాలా చిన్న కమతాలు ఉన్నాయని చెప్పాడో, ఆ 3వ ప్రోగ్రామ్ ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ కావాలన్నాడు. దాని తర్వాత కోఆపరేటివ్స్, అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ కావాలన్నారు పిఎస్ఎఫ్ కమిటీ. సో ఆ విధంగా అంబేద్కర్ను మనము ఒక బ్రాడ్ ఫిగర్గా చూడాలా. ఒక వర్గానికి తప్పకుండా మన దేశంలో ఉన్న సోషల్ విషయాల మీద చాలా కొట్లాడాడు. మార్క్సిస్ట్లో ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత అంబేద్కర్ సోషల్ విషయాలకి ప్రాధాన్యత ఇచ్చాడు, నిజమే. కానీ మనము ఇంకా ముందుకు పోయి అసలు అంబేద్కర్ అంటే ఏం ఫిగరు ఒక చెప్తున్నా. 1917 కొలంబియా యూనివర్సిటీలో అతను సెమినార్ పేపర్ కుల నిర్మూలన మీద ప్రజెంట్ చేశాడు. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఒక కోర్సే ఒక సెమినార్ కోర్స్ అంటారు దాన్ని. సో అంత లోతు, అంటే సోషల్ విషయాలని కాదు, ఆర్థిక విషయాలని కూడా అతను క్షుణ్ణంగా అసలు ఎట్లా చేశాడో అది మనం నిజంగా అనుకుంటాం. మనం దేవుణ్ణి పూజించగానే ఇతన్ని పూజించాలా, ఇతని గురించి తెలుసుకోవాలా, అది ఎట్లా చేశాడు, ఆ పనులు ఎట్లా చేశాడు అనేది మనము గ్రహించాలా. సో మనం ఈనాటి ఈ తెలంగాణ ఉద్యమంలో నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రాంతంలో అందరూ స్త్రీలు, పురుషులు, మన యూత్ అంటే అన్ఎంప్లాయిడే, ఉద్యమం రాకుంటే యూత్ అయినలు అంతే. మన వీళ్ళు 1200 మంది కొట్లాడినప్పుడు అతనితో చూసి, ఆ పరిస్థితి చూసి చేయాలా, ముందుకు పోవాలా. ఆ విధంగా నా ఉద్దేశంలో జరగలేదు. ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొట్లాడమో, కోప్పడమో, ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమవుతుండదంటే అతను ఒక జనరల్ ఫిగర్ అవుతున్నాడు. మనం ఏం క్రిటిసైజ్ చేస్తున్నాం, దొరలకి సంబంధించిన వ్యక్తి, దొరల లీడర్షిప్, కానీ మాట్లాడేది మాత్రము పెద్దగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మన బహుజన లీడర్స్ ఒక ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడి, అప్పుడు మన రాజ్యం చర్చించి, ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలను చర్చించి, ఈ ప్రాంతం యొక్క లీడర్షిప్ అనేది తమ గుప్పిట్లోకి తీసుకుంటారు. ఇది సమస్య. అట్లే జరిగింది ఈ విధంగా. ఆ విధంగా అందుకోసమే దొరలకి చెట్టు మన అసలు నిజానికి ఏంది, మన దొరలు అంటే రేట్లు కావాలి. దొరలు ఎట్లయితారు, అది 0.5 ఎంతో ఉంది, ఎట్లా చేయాలన్నది మనకు వస్తుంది. రాజ్యాధికారం లేకున్నా కూడా బహుజనులు బాగుపడాలి, సంక్షేమం బాగుపడాలి, ఏదన్నా కూడా మొత్తం మీద ముందు ఉండాలంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించుకుంటున్నాడు వాడు. అంటే నిజానికి గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి, తర్వాత కానీ మరి అమ్ముకున్న ఇదొక ఫ్యాక్టే కదా. కొత్తగా కొనేవాడు దానివల్ల లాభం తీసుకోవస్తాడు, ఎట్లా తీసుకొస్తున్నాడు వాడు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అయితే అంటే దాని యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థతో ఇదివరకు కూడా పోతుంది. ఇదివరకు కొన్ని మన దేశంలో వచ్చినాయి కూడా, సక్సెస్ అయినాయి కూడా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సామాన్యంగా కమ్యూనిస్టులు చాలా వెనుకబడిపోయాడు. అందుకు కొత్తగా ఆలోచించడంలో కమ్యూనిస్టులు చాలా వెనుకబడిపోయారు నిజాన్ని. ఆ సభలో ప్రధానమైనటువంటి నినాదము సమీకరించండి, బోధించండి, పోరాడండి. ఈ 3 నినాదాలతోటి స్థాపించినటువంటి ఆ సభ, దానికి ప్రేరణగా ఆంధ్రాలో ఆదియావన్ ఇప్పుడు కూడా చాదర్ఘాట్లో మనకి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది.
నేను 1987-88 నుంచి కూడా అదే చాదర్ఘాట్ సభలో ఈ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అక్కడ మేము హెడ్ ఆఫీస్గా పెట్టి పనిచేయడం జరిగింది. అందులో మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, మరి వారికి విద్యాబోధన ఇటువంటి కార్యక్రమాలు ఉండేవి. తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మనం భవన్ కట్టించమని అడిగాము. లోవర్ ట్యాంక్ బండ్ ఆ కింద అది అంబేద్కర్ భవన్ కూడా కట్టడం జరిగింది. అది కూడా మీ ఆర్గనైజేషన్ ద్వారానే ఎన్టీ రామారావు గారిని కలవడం, అది సాధించడం జరిగింది. సరే, తర్వాత ప్రధానంగా ఇప్పుడు పెద్దలు అంటే తమ్ముడని సంబోధిస్తాను నేను, భీమరావు గారు, వారు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ భారతదేశంలో దళితుల కోసం అహర్నిశలు వారి రాజకీయ జీవితం అంతా కూడా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా పార్లమెంట్లో గళమెత్తి పోరాటం చేసినటువంటి మహాయోధుడు రామ్విలాస్ పాస్వాన్ గారు. వారి యొక్క అనుచరులు ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి మరి చిన్నవాడు, పెద్దలని అనకూడదు, ఆశీర్వాదమే చేయాలి కానీ పొగడ్త చేయకూడదు. అయినప్పుడు కూడా తాను ఒంటరి పోరాటం చేస్తూ ఇక్కడ ఆ ఉద్యమాలను కొనసాగిస్తున్నటువంటి మహా వ్యక్తి. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది కాబట్టి మరి మన రాజ్యాంగం గురించి మాట్లాడాలని చెప్పి వారిని కోరుతున్నాను. మరి రాజ్యాంగ రచనా సమితి అధ్యక్షులుగా బాబాసాహెబ్ని 1947 ఆగస్టు 27వ తారీఖు నాడు వారిని నియమించడం, 1949 నవంబర్ 26 నాడు వారు రాజ్యాంగ ముసాయిదాని భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, 1950 జనవరి 26 నాడు అది ఆమోదం పొందడం, దాదాపుగా 114 రోజులు సుదీర్ఘమైనటువంటి చర్చోపచర్చల తర్వాత ఆ రాజ్యాంగం ఆమోదించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, ఎవరో సాహసించి రాయలేనటువంటి రాజ్యాంగం కేవలం 5 నెలల్లోనే వారు రచించారు. 395 మరి అధికరణలు, 8 షెడ్యూళ్ళతో ఉన్నటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి రాజ్యాంగం, దాన్ని భారతదేశానికి అందించినటువంటి మహానుభావులు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఈయన కూడా అంబేద్కర్ గారి అంశంలోనే భీమ్రావ్, వారి పేరు పెట్టుకున్నారు భీమ్రావ్ గారు. సో రాజ్యాంగం మీద వారు ప్రసంగించాలని కోరుతున్నాం. ముందు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకుంటూ వారిచ్చినటువంటి సందేశాలను ఆచరణ రూపంలో తీసుకెళ్తున్నటువంటి వారందరికీ ప్రత్యేకంగా నా యొక్క జై భీములు. ఇదే తరుణంలో మన తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలో కూడా పేరుగాంచినటువంటి మాస్టార్జీ గారి ఒక పాట కూడా నాకు గుర్తుకొచ్చింది. అది కూడా నేను ఒక 2 లైన్లు చెప్పదలుచుకున్నా. వర్ధంతి నాడొచ్చి నోడు నాయన్న, జయంతి నాడు మళ్ళొచ్చి జై భీము అంటూ నాయన్న పొంకనాలే కొడుతాడు. ఇది ఎందుకు గుర్తు చేసుకోవాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 47 అయితే, రాజ్యాంగాన్ని ఆమోదింపజేసింది 49 అయితే, అమల్లోకి పూర్తిగా వచ్చింది 50. సేవ్ డెమోక్రసీ అని పెట్టుకున్నాం. మరి 50కి ఆమోదింపబడినటువంటి రోజుకు మధ్యలో ఏం జరిగింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచన పూర్తిగా అయ్యేంత వరకు ఏం జరిగింది? మరి ఎవరి మీద ప్రమాణం చేసి చెప్పారు? అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ వాళ్ళందరూ ఎవరి మీద ప్రమాణ స్వీకారం చేశారు? మరి అప్పుడు రాజ్యాంగం లేదు కదా, అమలు చేయలేదు. అంటే అప్పుడున్నటువంటి రాజరిక పాలన ఏదైతే ఉందో ఆ రాజుల మీదనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇది చరిత్రలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 13లో ఏం పొందుపరచబడింది అమలైన తర్వాత, అంటే అమల్లోకి వచ్చిన నాటి నుంచి అంటే ఆ ఆర్టికల్ 13 నుండి గతంలో ఉన్నటువంటి అన్ని చట్టాలు ఏది ఉంటే అవి చెల్లవిక నుంచి, ఇది రాజ్యాంగం బద్ధంగా ఈ
భారత రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ నుంచి నడుచుకుంటాయని ఆర్టికల్ 13లో చెప్పడం జరిగింది. ఇక మిగతా ఆర్టికల్స్ కోసం ఒకటి చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. కానీ ప్రధానంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, భారతదేశంలో పౌరులందరికీ కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఉన్నటువంటి పౌరులందరికీ పౌర హక్కుల చట్టం అనేది ఒకటి ఉంది, సివిల్ రైట్స్. ఆ సివిల్ రైట్స్ అనేది భారతదేశంలో సరిగ్గా అమలు కావట్లేదు. అందులో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆ చట్టం అనేది మనకి అమలు చేయడంలో అధికార యంత్రాంగము సరిగ్గా లేదు అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలలో మరి చుండూరు కారం షెడ్ ఇష్యూల ద్వారా అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మన లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు దివంగత రామ్విలాస్ పాస్వాన్ గారు వారి హయాంలోనే విపి సింగ్ గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత మరి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఎస్సీ ఎస్టీలకి రక్షణగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని 2018లో మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొద్దిమంది న్యాయమూర్తులు కొన్ని పిటిషన్స్ను ఆధారంగా చేసుకొని దాన్ని పునఃసమీక్షించాలి, ఇది దుర్వినియోగం అవుతుంది అనే ఉద్దేశంతో తీర్పులు ఇవ్వడం జరిగితే మళ్ళీ దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం అనేది జరిగింది. వెంటనే ప్రభుత్వంలో ఉండి కూడా రామ్విలాస్ పాస్వాన్ గారు మిగతా ఎంపీలను అందరినీ కూడగట్టి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ చట్టాన్ని 1989 చట్టం కంటే పకడ్బందీగా మళ్ళీ 2018 అమెండ్మెంట్ని పటిష్టం చేయడం జరిగింది. గతంలో ఎఫ్ఐఆర్ చేయాలి అని అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసుల విషయంలో ఒక ఏసీపీ డిఎస్పీ స్థాయి అధికారి విచారణ తర్వాతనే ఎఫ్ఐఆర్ తీసుకునేటువంటి వాళ్ళు. లేదు ఎఫ్ఐఆర్ తీసుకున్నా కూడా ఆ అరెస్ట్ అనేది ఒక ఎంప్లాయీ ఏదైతుందో ఆ ఎంప్లాయీకి సుపీరియర్ ఆఫీసరు, అంటే జిల్లా ఒక టీచర్ అనుకోండి, పర్మిషన్ తీసుకోవాలంటే డిఈఓ లేదా జిల్లా కలెక్టర్ పర్మిషన్ అవసరం పడుతుండే. అటువంటి సిస్టమ్ కాకుండా ఇప్పుడు 2018 అమెండ్మెంట్ ప్రకారము వెంటనే, అంటే దరఖాస్తు ఇచ్చినటువంటి వెంటనే ఎఫ్ఐఆర్ చేయడము, ఆ తర్వాత విచారణ అనేది తర్వాత సంగతి, ముందైతే అరెస్ట్ చేయడం. ఇది రామ్విలాస్ పాస్వాన్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఒక రక్షణ, ఒక భద్రత. కానీ ఈరోజు అంబేద్కర్ గారి తర్వాత అసలు అంబేద్కర్ గారినే వర్ధంతి జయంతిలో గుర్తు చేసుకునే సందర్భాలు కనబడుతున్నాయి. ఇక పాస్వాన్ గారి పేరు ఎక్కడ ఎవరికి అసలు తెలియదు. ఇది రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ, అఖిల భారత షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి. ఈ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ కోసం ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలోనే ఉంటూనే తన వాళ్ళ కోసం ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ అన్యాయం జరిగినా మద్దతు ఇచ్చి చిన్న రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ కోసం కావచ్చు, మహిళల హక్కుల కోసం కావచ్చు, మరి అదేవిధంగా మండల్ కమిషన్ సిఫారసుని అమలు చేయించడం కోసమైనా బీసీలకు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, ఇట్లా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వంలో ఉంటూనే రక్షణగా నిలవడం అనేది జరిగింది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడేం జరుగుతుంది? బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయట్లేదు. మరి ఎక్కడన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారా? లేదు. మరి వాళ్ళకు ఉన్నటువంటి నిధుల్ని సక్రమంగా అమలు చేస్తున్నారా? ఖర్చు పెడుతున్నారా? అది లేదు. ఇంతకుముందు మిత్రులు బీసీ గణన కోసం చెప్పారు, అంటే జంతువులకు కూడా లెక్కలు ఉంటేనే మనుషులకు ఉండట్లేదు అనేది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళు, అంటే ఈ ఎస్సీలు, ఇప్పుడున్నటువంటి ఎస్టీలు, బీసీలు ఎవరికి ఓట్లేస్తున్నారు? దీన్ని చైతన్యం చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది అని అంటే, మరి ఇప్పటికైనా చాలా సంతోషం, ఈరోజు సేవ్ డెమోక్రసీ అనే ఆర్గనైజేషన్, అంటే ఒక నినాదం మీద రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ మరి ఆధ్వర్యంలో వెంకటేశ్వర్ గారు పెట్టారు. అంటే జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కమిటీ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ వెంకటేశ్వర్ గారి చొరవ వల్ల ఇటువంటిది బహిర్గతమైతే ఎక్కువ మంది ముందుకొస్తే మరి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల మీద, బీసీ ఎమ్మెల్యేల మీద మరి ప్రెజర్ తీసుకొచ్చి మరి ప్రభుత్వం తరఫున ఏదైతే అన్యాయం జరుగుతుందో, బీసీలకు అన్యాయం జరుగుతుందో, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందో, ఎస్సీలకు అన్యాయం జరుగుతుందో దాన్ని నిలదీయవలసినటువంటి విధంగా ఫోర్స్ తీసుకురాగలిగితే తప్ప నిజంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినట్టు కాదు. అసలు మన మనుషులమే కాదు.
ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు చదువు చెప్పవలసింది చదువు లేనోడికి కాదు, చదువు ఉన్నోడికే, చదువుకున్న వాళ్ళకే, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకే. భారతదేశంలో పే బ్యాక్ టు సొసైటీ అనేది ఎంతమంది ఫాలో చేస్తున్నారు? అంబేద్కర్ గారు 1956లో చనిపోయారు, డిసెంబర్లో 6వ తారీఖు. మరి మార్చి 18 ఆగ్రాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తాను ఎంతో బాధపడ్డారు. నేను ఇచ్చినటువంటి అవకాశాల వల్ల ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళు వచ్చినటువంటి సొసైటీకి ఎంతవరకు పనిచేస్తున్నారు, ఇప్పటిదాకా అయితే ఏం లేదు, కనీసం భవిష్యత్తులో వాళ్ళు చేయగలగాలని చెప్పేసి వారు కన్నీరు కాచడం జరిగింది. మరి ఎక్కడ జరుగుతుంది అంటే 100లో 1 2 వెంకటేశ్వర గారు లాగా అయితే తప్ప, అది కూడా అవకాశం కోసమే అయితే తప్ప, ఎందుకంటే రెగ్యులర్గా చేసే పరిస్థితి లేదు, ఇటువంటి జయంతిలో వర్ధంతిలో తప్ప మిగతా రోజులలో చేసేటువంటి పరిస్థితి లేదు వెంకటేశ్వర గారికి కూడా, ఎందుకంటే వారు కూడా మిగతా వారి వృత్తి మిగతా ఉంటాయి కదా. కాబట్టి వీరిలాగా ఎక్కువ మందిని వారే తయారు చేసుకున్నప్పుడే, టీమును తయారు చేసుకున్నప్పుడే ఒక సిస్టమ్ అనేది మనం సొసైటీలో అలవాటు చేసుకోవడానికి పనికొస్తుంది. సో అది మార్పు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక మెడికల్ డాక్టరే ఉన్నాడు, లేకపోతే ఒక దగ్గర సూపరింటెండెంటే ఉన్నాడు, వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి ఫైల్స్ని క్లియర్ చేయగలగాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఎక్కడైనా ఉన్నప్పుడు వాటిని క్లియర్ చేయగలగాలి. అది క్లియర్ చేసినప్పుడే వాళ్ళకి సార్థకత ఏర్పడుతుంది. కానీ అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడట్లేదు. కాబట్టి ఇక నుంచైనా భవిష్యత్తులో గతం పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ ఇష్టలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఓట్లను అమ్ముకోకుండా, ఏ విధంగానైనా కానీ ఎటువంటి ప్రలోభాలకన్నా కానీ అమ్ముకోకుండా చైతన్యం తీసుకువచ్చి ఓటు చైతన్యాన్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, పే బ్యాక్ టు సొసైటీకి మరి సహకరించడం కూడా రెండవ ఎత్తు. కాబట్టి అవి రెండు సైమల్టేనియస్గా తీసుకురాకపోతే అంబేద్కర్ గారికి మరి మనం నివాళులు అర్పించినట్టు కాదు, మన సమాజం కోసము మనం పాటు పడినట్టు కాదు, అప్పుడు మనము ఈ డెమోక్రసీని కాపాడినట్టు కూడా కాదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అమేయమైనటువంటి మేధా సంపత్తి మరి అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నందుకు సార్థక నామధేయుడు. వారు చెప్పినట్టుగా, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, తమ్ముడు చెప్పినట్టుగా ఈ చైతన్య రథాన్ని ఇంతటితో ఆపడానికి వీల్లేదు. పోరాటం చేయడానికి ఒక వేదిక కావాలి. ప్యూర్లీ ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పాలితులుగా ఉన్నటువంటి ప్రజల కోసం ఒక రాజకీయ పక్షం ఉండాలంటే వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి ఏ రకమైన పరిమితులు లేకుండా కేవలం ఈ సమాజం కోసమే పోరాటం చేయాలనుకుంటే ఈ సమాజానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ కావాలి. కాబట్టి దాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. నాతో పాటుగా తమ్ముడు చెప్పినట్టుగా నేను 20 సంవత్సరాలు ఉద్యోగ రీత్యా మరి ఈ ఆర్గనైజేషన్కు దూరంగానే ఉన్నా. హైదరాబాద్లో ఏం జరిగింది, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది చర్చనీయాంశం కానపడకూడా ఈ సంస్థ యొక్క ఉనికిని ఉంచగలిగారు. 1963వ సంవత్సరంలో స్థాపించబడినటువంటి సంస్థ 1965లో రిజిస్ట్రేషన్ అయింది. నాకు తెలిసి నేను అందులో పనిచేసి ఎన్నో ఉద్యమాలు చేశాం. తమ్ముడు చెప్పినట్టుగా రామ్విలాస్ పాస్వాన్ గారిని మేము చుండూరు తీసుకొచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను. అదే మీటింగ్లో మరి దళిత ఉద్యమంలో పనిచేస్తున్న విద్యార్థి బిఏ విద్యార్థి అనిల్ కుమార్ని మీనా ఎస్పీ గారు ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆయన ఇతనేదో విప్లవకారుడని వాళ్ళ మీద తిరగబడ్డాడనే కథలు చెప్తుంటే విపి సింగ్ గారికి చెప్పాను నేను, సార్ అసలు కల్ప్రిట్ ఇతనే, ఆ విద్యార్థిని దగ్గర నుంచి షూట్ చేశారని చెప్పినప్పుడు విపి సింగ్ గారు క్వశ్చన్ చేశారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పివాయా, వూండ్ ఆఫ్ ఎంట్రీ అండ్ వూండ్ ఆఫ్ ఎగ్జిట్ ఎంత దూరంలోంచి మీకు పోలీసులు కాల్చివేశారు అని తిట్టి, యూజ్లెస్ ఫెలో, దిస్ ఫెలో మస్ట్ బి సస్పెండెడ్ అని చెప్పారు.
ఆ చుండూరు ఇష్యూలో వాడిని సస్పెండ్ చేయించగలిగాం మేము. కారంచేడు ఇష్యూలో కూడా చాలా ముందుండి ఈ ఆర్గనైజేషన్ పోరాటం చేసింది. ఈ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చే కత్తి పద్మారావు గారు దళిత మహాసభ పెట్టడం జరిగింది. మేమందరం కూడా చీరాల్లో ఉద్యమాలు చేసి మరి దగ్గుపాటి చెంచురామయ్యని అరెస్ట్ చేయమని చెప్పి ఎన్టీ రామారావు మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాం. చివరికి ఆయన అరెస్ట్ చేయకపోవడం వల్ల రామారావు గారి స్వయంకృతం వల్ల తమ్ముళ్ళు వేరే తమ్ముళ్ళు దగ్గుపాటి చెంచురామయ్యని సంపాదించినటువంటి పరిస్థితి వచ్చింది. న్యాయం జరిగింది. ఇక్కడ న్యాయ పోరాటం చేయడం కోసమే సాంఘిక ఉద్యమాలు కావాలి, సామాజిక ఉద్యమాలు కావాలి, సోషల్ ఆర్గనైజేషన్స్ ఇవి రాజకీయ పక్షాలకు మరి వారి యొక్క రాజకీయ పక్షాల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు పోవాలి. రాజకీయ నాయకులు మరి ఈ ఉద్యమకారులకి సహాయం చేస్తూ వారికి అండదండలు అందించినట్లయితే ఈ సాంఘిక కార్యక్రమాలను మనం ఎంతైనా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కాబట్టి అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటంలో మహత్ చెరువు పోరాటం చాలా గొప్పది. మరి 10,000 మంది దాదాపు ఆ రోజుల్లో మరి చెరువులో కుక్కలు, పందులు, గేదెలు, పశువులు కూడా నీళ్లు తాగవచ్చు, అందులో పోవచ్చు. కానీ నిమ్న జాతి ప్రజలు ఆ చెరువును ముట్టుకోవడానికే వీల్లేదని ఆంక్షలు ఉన్నప్పుడు అక్కడ నీళ్లు తాగిన ఒక దళితుని వాళ్ళు కొట్టి చంపినప్పుడు, దళితుల మీద దాడి జరిగినప్పుడు 1927లో జరిగినటువంటి మహత్ ఉద్యమం అంబేద్కర్ గారు 10,000 మంది నిమ్నజాతి ప్రజలతో వెళ్ళి ఆ మహత్ చెరువులో నీళ్లు తాగారు. ఆ మహత్ చెరువు ఉద్యమం తెల్లారే ఉందనంగా ఇంటి దగ్గర నుంచి వార్త వచ్చింది ఆయన రెండో కుమారుడు చనిపోయాడని. ఉద్యమాన్ని మధ్యలో ఆపలేదు. కొడుకు చనిపోయినా కూడా వెళ్లకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. మరి ఇవాళ మనం ఒక 100 మందికి నేను ఫోన్ చేస్తే అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్నటువంటి సోదరులు రావడానికే ఇష్టపడక పనులుంటాయి, పనులు లేవా? ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారే వస్తుంది, సంవత్సరం అంతా వస్తుందా? చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఫోన్లు చేశాను నేను, ఎవరో రాలే. అంటే ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈనాడు సమాజంలో ఉన్నాయి. ఆ మహత్ ఉద్యమం తర్వాత కూడా ఆయన వేలాది మంది ప్రజలతో కాలారాం దేవాలయం పూనాలో నాసిక్ దగ్గర ఆ ఆలయ ప్రవేశం కూడా చేయిస్తే ఈ 2 కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఒక షేక్ అయి ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి అప్పుడు ఆయన ఈ హరిజన లేకపోతే కుల నిర్మూలన అనే కార్యక్రమాలు మొదలుపెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పినటువంటి మహానుభావుడు, ఉద్యమ స్ఫూర్తి, క్రాంతికారుడు, భారతమాత ముద్దుబిడ్డ, సామాజిక చైతన్యవాది, విప్లవవాది అయినటువంటి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి వారు ఎంతో సహృదయంతో వచ్చినటువంటి ప్రొఫెసర్ హనుమాన్ గారిని ఓకే ఈ సందర్భంగా నేను పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర్ గారికి ఒకటి సూచిస్తున్నా, రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. ఏదైతే ఇప్పటివరకు చెప్పినారో ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు అంబేద్కర్ భవన్ ఏదైతే రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారానే అది నిర్మాణం జరిగింది అని చెప్పారో చాలా సంతోషం. కానీ ఇప్పుడు అది మరి శిథిల వ్యవస్థలో ఉన్నది, అది పూర్తిగా నిర్వీర్యమైపోయింది అక్కడ. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి కట్టించడం కోసము మరి అదే ఆర్గనైజేషన్ ద్వారా చేస్తారా, లేకపోతే జనతాదళ ద్వారా చేస్తారా, ఇంకా వేరే పార్టీ ద్వారా చేస్తారా తర్వాత విషయం. కానీ ముందు నడిచి ఆ అంబేద్కర్ భవన్ యొక్క ప్రాముఖ్యతను మళ్ళా ముందుకు తీసుకొచ్చేలాగా చేయడంలో మరి ముందు ఉండాలని కోరుతూ, ఏదైనా అంటే నేను ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ కేంద్రంలో ఉన్నది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి, మా జాతీయ అధ్యక్షుడు మంత్రి కూడా కాబట్టి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కాబట్టి మీకు మీ హక్కులకు సంబంధించి ఎటువంటి విషయాలు ఉన్నా కూడా మాకు రిప్రజెంట్ చేస్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి వాటిని పరిష్కరించేలాగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీకు విన్నవిస్తారు. చాలా సంతోషం. తమ్ముడు ఆయన అభయం ఇవ్వడమే కాదు, అందుకు సమర్థుడు కూడా.
ఓకే, సమర్థుడు. కాబట్టి వారు చెప్పినట్టుగా ఆ భవన్ గురించి భవన్ గురించి మేము తప్పకుండా మా ఆర్గనైజేషన్ తరఫున ప్లస్ జనతాదళ్ సెక్రటరీ జనరల్, నేను తెలంగాణ రాష్ట్రానికి జనతాదళ్ సెక్రటరీ జనరల్ తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జనతాదళ్ మరియు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో తమ్ముడు చెప్పినట్టుగా ఇతర సాంఘిక సేవా సంస్థలు, పొలిటికల్ పార్టీస్ యొక్క సహకారాలతోటి, ప్రధానంగా భీమరావు తమ్ముడు సహాయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి పెద్దలు అన్వర్ గారు ప్రసంగించాలని మనవి చేస్తున్నాను. ఈ రోజుల్లో కెమెరామెన్ డైరెక్షన్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అది ఏ సందర్భమైనా, పెళ్లి సందర్భమైనా, పెళ్లి కొడుకు ఇటు తిరగండి, ఇట్లా చూడండి, మీరు చెప్పినట్టు చేస్తుంటాం, పర్వాలేదు. థ్యాంక్ యూ. సో రాజ్యాంగ రక్షణ దివస్ సమ్మేళన సందర్భంగా సేవ్ డెమోక్రసీ విషయం పైన ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ మరి ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ అవకాశం వచ్చినందుకు నిజానికి నేను అదృష్టం అనుకుంటాను. మరి విషయాన్ని చదవగానే కంక్లూజన్ మన ముందు ఆర్గనైజర్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. చాలా ఈజీ. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు ప్రొఫెసర్ గారు మాట్లాడినప్పుడు ఒక అబ్జర్వేషన్ వచ్చింది. ప్రొఫెసర్లు అలవాటు పడి ఉంటారు మాట్లాడడానికి, మాట్లాడి వాళ్ళే అవుతారు. కాబట్టి ఆ విషయం ముందు ఉంచుకొనే నేను మాట్లాడుతున్నాను. అయితే కంక్లూజన్ మన ముందు పెట్టడం జరిగింది. ఆ కంక్లూజన్ ఏంటంటే, ఒకవైపు రాజ్యాంగంలోని ఒక్క విషయము డెమోక్రసీ, ప్రజాస్వామ్యముకు రక్షణ కోల్పోయింది అనేటటువంటి కంక్లూజన్. దట్ ఈస్ వాట్ వీ కెన్ డ్రా ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్, టుడేస్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ట్రూ, ఐ అగ్రీ. అంటే 70 ఏండ్ల రాజ్యాంగ ఎక్సర్సైజ్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ఏంటిదంటే, ఒకవైపు రాజ్యాంగమే దానికి రక్షణ కోల్పోతున్నది, రెండవది డెమోక్రసీకి అర్థమే పూర్తిగా మారిపోయింది ఈరోజు. అయితే రెండింటినీ రక్షించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదని మన ముందు ఆ విషయం విదితమైనది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడము ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడమే. ప్రజాస్వామ్యం ఉన్నదంటే మరి రాజ్యాంగం ఉన్నట్టే, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవస్థ నడుస్తున్నట్టు అనేటటువంటి విషయం. దీనికి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్ట్రుమెంటల్ పొలిటికల్ యాక్టివిటీ ఉంది. ఆ పొలిటికల్ యాక్టివిటీ పార్టిసిపేషన్, ప్రజల యొక్క పార్టిసిపేషన్కి కంక్లూజన్ ఓటు హక్కు వినియోగించుకోవడం. ఓటు హక్కు కూడా మనకు మళ్ళీ రాజ్యాంగం ద్వారానే వస్తుంది. అయితే ఆ ఓటు హక్కు వినియోగించుకోవడములో ఎంత మనము మన సంఖ్య చెప్పుకున్నా, సంఖ్య గురించి నిజాలు తెలుసుకోవడానికి ఛాలెంజెస్ విసిరినా రిజల్ట్ దానివల్ల రావాల్సింది ఏంటిదంటే, జరిగే అన్యాయాలు అన్నీ సమసిపోయి న్యాయం కావాలి. అంటే తిరిగి ఎక్కడికి వస్తున్నాం అంటే, ఎక్కడేసిన గొంగడు ఎక్కడికే, న్యాయం జరగడం లేదు.
అన్యాయానికి మొత్తం సమాజమే గురి అవుతున్నది. అందులో ముఖ్యంగా నిమ్న జాతులే అనుకుందాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరు అందులో ఉన్నారు. కేవలం 3% ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కులమే కానివ్వండి, మతమే కానివ్వండి, వాళ్ళ పెత్తరికము జరుగుతున్నది. వాళ్ళకే ఈ ప్రజాస్వామ్యం వల్ల లాభం జరుగుతుంది. ఈ రాజ్యాంగాన్ని తనకు అనుగుణంగా వాళ్ళు మలుచుకోగలిగారు. కాబట్టి స్టాటిస్టిక్స్ మన వాళ్ళే అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ స్టాటిస్టిక్ను చూసినట్లయితే వాళ్ళ శాతం ఎంత, మరి పరిపాలనలో వాళ్ళ శాతం ఎంత, అంటే ప్రజానికంగా వాళ్ళ శాతం ఎంత ఉంది, పరిపాలనలో అది బ్యూరోక్రసీ కానివ్వండి, కావల్ కార్ నుంచి, బహుశా కావల్ కార్లో మన వాళ్ళకి ఇవ్వవచ్చు. కావల్ కార్కి ఒక కట్టె ఇచ్చేస్తే చాలు, ఒక గొంగడు ఉంటే చాలు, డప్పు ఉంటే చాలు, అది అంతే కదా. ఆ ఇన్స్ట్రుమెంట్ చాలా సంతోషిస్తాడు అతను. ఓ, నేను కూడా నా గ్రామంలో ఏదో ఉన్నాను, అప్పుడప్పుడు డప్పు వేయవచ్చు, అప్పుడప్పుడు సార్ చెప్పినట్టుగా ప్రజలకు చెప్పవచ్చు అనేటటువంటి అంతట్లోనే ఉంటాడు. ఉర్దూలో ఒక సామెత ఉంది, హిందీ వారికి అంటే అమాయకుల ముందు పల్లీలు విసిరేస్తే వాళ్ళు చాలా సంతోషంగా తింటుంటారు. వీళ్ళు అక్కడనే వాళ్ళ ముంగట్నే బాదాం, పిస్తా అవన్నీ పెట్టుకొని తింటూ ఉంటారనమాట. ఆ కొన్ని పల్లీలు తీసి మన ముందు విసిరేస్తుంటారనమాట. అంటే 70 సంవత్సరాల నుంచి జరిగేటటువంటి పరిణామాలు ఇవి అన్నమాట. చాలా సింపుల్. బతారా జీ జీ జీ. సో ఇప్పుడు కొన్ని పరిణామాలు మనం చూస్తున్నాము. ఏ విధంగా అయితే మనం ఇక్కడ సభ జరుపుకుంటున్నామో, ఒక రౌండ్ టేబుల్, ఆ విధంగా సమాజంలో చిన్నపాటి ఇలాంటి రౌండ్ టేబుల్స్ నుండి చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమంలో వచ్చేటటువంటి నినాదము ఒకే ఒక నినాదం వస్తుంది. ఆ నినాదాన్ని విని అయితే చాలా గర్వించదగినటువంటి విషయం అయిపోతుంది, అప్పుడు సంతోషించదగినటువంటి విషయం. రాజ్యాధికారము. ఎవరి రాజ్యాధికారము అంటే ఏమంటాం మనం, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం, నిమ్న కులాల వారి రాజ్యాధికారం, వాళ్లకు రాజ్యాధికారం వస్తుంది. ఇప్పుడు ఆసన్నమైంది. దాన్ని కూడా స్టాటిస్టిక్స్ సపోర్ట్ తీసుకొని మనము ప్రూవ్ చేస్తూ ఉంటాము. మనం అందరం కలిసి ఇప్పుడు 82%, 85% వరకు ఉన్నాము. రెస్ట్ 15%. చాలా ఈజీ కదా. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అటువంటి ఆశలు ఉన్నాయి అందరికీ. కొండంత ఆశలు పెట్టుకొని అందరూ తెలంగాణ వచ్చేస్తే రాజ్యాధికారం మనమే వస్తాం కదా, 85% మనం ఉన్నవాళ్ళం ఉన్నాము. దానికి అనుగుణంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ రథసారథి గారు, అతను విసిరినటువంటి ఆ పల్లి ఏంటిది, పల్లి చెప్పారు. మొట్టమొదటి సీఎం ఎవరవుతారు? దళితులు అవుతాడు ఈ రాష్ట్రానికి అన్నారు. అందరూ నమ్ముకున్నాం, చాలా సంతోషంగా నమ్ముకున్నాం. ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించాం. గెలిపించిన తర్వాత ఆ దళితుడు ఎక్కడ పోయిండో కానీ ఎవరు వచ్చి కూర్చున్నారో మన పైన చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే సందర్భంలో కార్యాచరణ అన్నది ఏంటిది, ఏం చేయాలి, ఎక్కడ తప్పిదాల వల్ల రాజ్యాంగము వీక్ అవుతున్నది, ఏ తప్పిదాల వల్ల డెమోక్రసీ సంరక్షణ లేకుండా పోతున్నది, దాన్ని కొంచెం ఆలోచించుకొని ఎంత గొప్ప ఏమంటారు అధికారాన్ని లేక ఆయుధాన్ని మన చేతిలో ఈ రాజ్యాంగం ఇచ్చిందో అది ఓటు హక్కు. ఆ ఓటు హక్కు సద్వినియోగపరుచుకుంటున్నామా? సద్వినియోగపరిచే వైపు మనము ప్రజలు మన వాళ్ళందరూ కూడా ఆ స్పృహ కలిగి ఉన్నారా? మరి ఉన్నట్లయితే ఇంతవరకు రిజల్ట్స్ వచ్చేటివే కదా. లేదని కూడా అర్థమైపోయింది, తేలిపోయింది. మరి ఆ వైపు పని జరుగుతున్నది బయట. నేను పేరు తీసుకోనక్కర్లేదు. ఈ మధ్యలోనే చూసాం మనం, ఒక బ్యూరోక్రేట్ ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితికి వచ్చేసాడో, ఏం నినాదం తీస్తూ ఈరోజు సమాజంలో ఒక చైతన్యానికి గురి అవుతున్నాడు. తప్పనిసరిగా అవుతుంది. మరి ఆ వైపు మనం సాగుతామా, లేకుంటే ఇంతవరకు
అనేక వాళ్ళు ఏ విధంగా అయితే మనకు డివైడ్ చేస్తూ తమ తమ చేతుల యొక్క కీలు బొమ్మలు తీసుకొని ఆడుతున్నారో అదేవిధంగా ఇంకా ముందుకు సాగుతాం ఈ విధంగా మాట్లాడుకుంటూ. ఈ సభ ఇలాంటి సభ చూడడానికి బహుశా చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఇందులో వేల మంది పైన తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకొని ఆ వైపే మనం ఇప్పుడు మన ప్రయాణము ఆ వైపే జరగాలి, రాజ్యాధికార సాధన వైపుకే జరగాలి. అది చేసినప్పుడే నిజమైనటువంటి బాబాసాహెబ్కు నివాళి కానివ్వండి, లేకుంటే అందరి యొక్క ఐక్యత ద్వారా వచ్చేటటువంటి రిజల్ట్ కానివ్వండి తప్పనిసరిగా సాధిస్తాము. ఈ అన్యాయాన్ని ఎదిరిస్తాము, న్యాయాన్ని సాధిస్తాము అనేటటువంటి ఆశతో ముగిస్తాను. జై సామాజిక తెలంగాణ. ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారు, మరి ఈ దళిత బంధు కేవలం దళితులకేనా, మరి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా వర్తింపజేయాలా? అసలు దళిత బంధు మాట ఈ మధ్య వినపడతలేదు. మరి ఏం ఎలక్షన్ అని మొన్న జరిగింది, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత అది కనుమరుగైంది. కాబట్టి దాని మీద వారి యొక్క అభిప్రాయం తెలియపరచాలి సభకి. అది మరి వారు మాట్లాడతారు. సభ అధ్యక్షులు అన్న దొడ్డబాబు అన్న మరియు సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ దళిత బంధు రిజల్ట్ హుజూరాబాద్లో కనపడలేదు కాబట్టి దాని మీద అసలు హుజూరాబాద్లో కానీ అంతకు ముందు కానీ దళిత బంధు ఇవాళ అడగలేదు. దళిత బంధు అడగలేదు, రైతు బంధు అడగలేదు, ఏది అడగలేదు. అసలు రాజకీయ పార్టీలకు ఏజెండానే లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత అంత అయోమయంలో పడిపోయింది. ఇవాళ మనం జరుపుకుంటున్నటువంటిది రాజ్యాంగ రక్షణ దివాస్ సమ్మేళనం. అంటే రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందా అనేది ఒక క్వశ్చన్. సేవ్ డెమోక్రసీ. ఇవాళ రాజ్యాంగాన్ని రాసినప్పుడు, అమల్లోకి వచ్చినప్పుడు మొత్తం దేశంలో డిగ్రీ పాస్ అయిన ఒకే ఒక ఆయన డాక్టర్ అంబేద్కర్. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఎస్సీలల్లా, ఎస్టీలల్లా, ముస్లింలల్లా, బీసీలల్లా కొన్ని లక్షల మంది డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండంగా కూడా దానికి రక్షణ లేకుండా ఎందుకు పోయింది? దొంగలు ఎక్కడున్నారు? తను పడుకోవడానికి గూనోనికి తెలుసు దాని పక్క వైపు అన్నట్టు తను చేస్తున్న బద్మాష్ పనులన్నింటికి ఏదో ఒక సూత్రం చెప్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇవాళ నేను చూసిన అంబేద్కర్ భవన్ దగ్గర, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం, ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనువాదాన్ని తీసుకొస్తామని పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులతో సహా చెప్తున్నటువంటి స్థితిలో ఇవాళ అక్కడికి ఆ బీజేపీ కిషన్ రెడ్డి వస్తే అందరిపై చేయగొడుతున్నారు. అంటే మన ఎస్సీ, ఎస్టీ, బీసీలల్లా పౌరుషం తగ్గింది, కరుకుదనం తగ్గింది, ఒక కమిట్మెంట్ లేదు. ఇంకెందుకు వస్తుంది? బరాబరి మారుస్తారు, తప్పేముంది, మార్చాలి. మొత్తం మార్చేసి మనవాదం తీసుకురావాలి. తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిమ్స్ ఖైమా కొట్టాలి. నిన్న నల్గొండ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్సీని తీసుకొచ్చి వీడియో తీసింది, ఫేస్బుక్లో వచ్చింది. యాలాడ తీసుకొడుతున్నారు. ఏం నేరం చేసిండు? 25,000 కోట్ల రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోయిందా? 12,000 కోట్ల రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోయిందా? దొంగలందరినీ బయటికి పంపిస్తున్నారు పాలకులు. ఇలా మన కాన్స్టిట్యూషను, మన రాజ్యాంగానికి రక్షణ ఎవరు ఉండాలి? రాజ్యాంగానికి రక్షణ చేయాల్సిన వాళ్ళే పాలకులు. ఆ పాలకుల తొత్తులుగా మనమే ఉన్నాం కదా, ఇంకా దానికి రక్షణ అంటే ఎట్లా వస్తుంది? మనల్ని ముందట పెట్టి దాని బట్టలు ఇప్పేస్తున్నాడు కదా, దాని ఆ బట్టలు ఇప్పే కాడ మనం కూడా ఉన్నాం కదా. హిందూ సభలో ద్రౌపదిని బట్టలు వచ్చినప్పుడు అందరు ఉన్నారు కదా, పెద్ద మనుషులు అందరు ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని వదిలేసినప్పుడు మాలోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళు ఉన్నారు, ఆయన బీసీలు గీసీలు అందరు ఉన్నారు. అందుకని మనం ఇక్కడ ఉపన్యాసాలు చెప్పడం కాదు, రాజ్యాంగానికి ఎక్కడ తూట్లు జరుగుతున్నాయి. మనం ఉన్నాగానే ఎన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూతపడ్డాయి, ప్రైవేటులకు ఇచ్చిండ్రు. మనం ఉన్నాం, మన సమక్షంలో. ఒకసారి తెలంగాణ మూవ్మెంట్ నడిచేటప్పుడు
2004 గవర్నమెంట్లో ఉన్నారు నాయన నర్సరెడ్డి లాంటి వాళ్ళు అందరూ. నేను ఆయన పిలిచి మీటింగ్ పెడుతున్నాం రమ్మన్నాం. మీటింగ్ పెడుతున్నాం రమ్మనంటే ఎందుకు ఏం మీటింగ్ అయ్యాను? అరే మీరు ఉన్నప్పుడు ఇక్కడ ఇది పోలవరం కాదు, అది నల్గొండ గట్టి మీద ప్రాజెక్టు పులిచింతలకు ఫౌండేషన్ స్టోన్ పడాయి, నువ్వు అక్కడికి రా అని చెప్పాను. వచ్చి మన తెలంగాణ మంత్రులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేటోళ్ళు మంత్రివర్గంలో ఉండంగా, మీ సంతకాలు ఉండంగా ఆడ పులిచింతల ప్రాజెక్టుకు ఫౌండేషన్ స్టోన్ వేసేస్తే ఏం సంగతి, మీరేం చేస్తున్నారని. ఆయన నాయన చాలా ఉత్తముడు, చాలా గొప్ప మనిషి. ఏమంటుంది వెంకటస్వామి, ఏముంటుందా? ఏముండదు. క్యాబినెట్ మీటింగ్ అంటే అందరం పోతాం, పోయినాక అందరం కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఏమైతే ఫస్ట్ మంచినీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు అటెండర్ మంచినీళ్ళు తీసుకొస్తాడు. మంచినీళ్ళు వచ్చినాక జరిసేపటికి బిస్కెట్లు ఈ సమోసాలు వస్తాయి, కాఫీ వస్తుంది, రిజిస్టర్ వస్తుంది. అందరం సంతకాలు పెడతాం, తెలియసేస్తాం. దానికి ఇష్టం వచ్చింది రాసుకుంటాడు. అందుకే మీరు క్యాబినెట్లు ఉన్నది కాదు కదా. అందుకని ఎస్సీ ఎస్టీ బీసీలు ముస్లిమ్స్కు సంబంధించిన ప్రతినిధులు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇట్లాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం భూములు అమ్ముతున్నట్టే రాజ్యాంగ ఉల్లంఘన. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగ ఉల్లంఘన ఏంటిది అది? అంటే పరిపాలనకు సంబంధం లేకుండా అమ్మేస్తుంటే నువ్వు ఉంటేది లేకుంటేంది ఆడ, నువ్వు ఆడ ఉంటేంటి లేకుంటేంది, దేనికోసం ఉన్నాడా? అంబేద్కర్ ఎప్పుడైనా ఉన్నాడా? రాజ్యాంగం రాసేటప్పుడు మన వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరో చెప్పారు అనేక పదవులు వస్తే కూడా ఏ పదవులు కూడా తీసుకోలేదు. మరి నువ్వెందుకున్నావు? ఆయన చేసినటువంటి రిజర్వేషన్ వల్ల కదా నువ్వు వచ్చింది మంత్రి అయింది. రిజర్వేషన్స్ లేకపోతే నిన్ను మాలిగైన శాఖలైన వీళ్ళకు టికెట్ ఇస్తారా? రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఎస్సీలకు టికెట్ వస్తున్నాయి. అవి వచ్చినటువంటి నువ్వు ఏం చేయాలి? అందుకని మనుషులలో కమిట్మెంటు, తను చేసే బట్టెబాజీ పనికి అనేక ఉపన్యాసాలు, అనేక కథలు, అవన్నిటిని మనం విస్మరించినాడు మాత్రమే ఈ రాజ్యాంగానికి రక్షణ వస్తుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో పాలకుల వైపు చూడకూడదు, పాలకుల వైపు పోకుండా ఉండగలగాలి. నువ్వు నువ్వు ఎమ్మెల్యే గెలువు, టీఆర్ఎస్లే గెలువు, కాంగ్రెస్లే గెలువు, ఎల్లనల్లే గెలువు. బట్ నీ సమాజం కోసం, నీ జాతి కోసం రాజ్యాంగానికి అన్యాయం జరుగుతుంటే, నీ జాతికి అన్యాయం జరుగుతుంటే అక్కడ కట్టబట్టుకొని నువ్వు నిలబడాలి. అట్లయితేనే నువ్వు జాతి పేరు చెప్పుకోవడానికి అర్హునివి, లేకపోతే నీకు అర్హత లేదు. అందుకనే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండంటే 1932లో కమ్యూనల్ అవార్డు కింద మా వాళ్ళ మా సపరేట్ ఓటర్లు కావాలి, మా వాళ్ళతోటే మా వాళ్ళు ఎమ్మెల్యే గెలవాలి, మా వాళ్ళే మా ఓట్లతోటి ఎంపీలు గెలవాలి. అప్పుడు మాత్రమే మా ప్రతినిధులు మా పక్షాన కొట్లాడతారు. ఇవాళ ఒక నియోజకవర్గంలో చూసుకుంటే 15% ఎస్సీలో ఉంటే మిగతా 85% మన లెక్కలు చెప్తాం, 85% మనం ఉన్నామని. ఎక్కడన్నా మనం లేవు. 85% మిగతా వాళ్ళు ఉన్నారు, 15% ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలో 15% ఓట్లతో గెలవాడు ఎస్సీ ఓడు. అట్లాగే ఎస్టీ ఓట్లు ఎట్లు ఉంటాయి? 12% ఉంటాయి. ఎస్టీ ఓట్లతో గెలవరు. అందుకని డాక్టర్ అంబేద్కర్ గారు ఇది గమనించే 1932లో సపరేట్ ఎలక్టరల్ అవి పెట్టాలి, వాటి కోసం మనం కొట్లాడాలి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంటాం, బీసీ రిజర్వేషన్ కాదు, సామాజిక రిజర్వేషన్ రావాలి. గౌళ్ళకు సపరేట్ ఉండాలి, ముద్రాజులకు సపరేట్ ఉండాలి. అట్లాంటి సామాజిక రిజర్వేషన్స్ వస్తే వాళ్ళకు సంబంధించిన అంశాల మీద కొట్లాడడానికి చేయలేదు, కొట్లాడలేదు, తీసి అవతల వారి ఇంకొని తీసుకొస్తారు. అందుకని రాజ్యాంగ రక్షణ అనేది ఏదైతుందో, రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి పార్లమెంటుకు పోతున్నారు, అసెంబ్లీకి పోతున్నారు. మన వాళ్ళే, ఇంకెవరితోటి కాదు, మన వాళ్ళే మనల్ని అమ్మేస్తున్నారు. హాయిగా లగ్జరీగా మంత్రి పదవులు తీసుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మనం గమనించాలని చెప్పి నీకు ఈ సందర్భంగా, ఎక్కడో లేదు, మన దగ్గరనే ఉంది. దాన్ని మనం పకడ్బందీగా అమలు చేసినట్టయితే మన రాజ్యాంగానికి, డెమోక్రసీకి నష్టమే ఉండదు. ఒక్కడని అడుగుతున్నాడనండి, కమ్యూనిస్టు పార్టీలు 1948లో ఒక తీర్మానం చేసినాయి ఆల్ ఇండియా మహాసభలో, అంబేద్కర్ గారు ప్రజాతంత్ర విప్లవ ద్రోహి అని. ఎవరన్నా అడుగుతున్నారా? మేము మార్చుతాం రాజ్యాంగాన్ని అని చెప్పి బరాబర్ చెప్తున్నాయి. ఎవరన్నా అడుగుతున్నారా బీజేపీ వాళ్ళని? అడగరు. ఎందుకంటే మనమే బీజేపీలో ఉంటాం, మనమే కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటాం. అందుకని ఈ జ్ఞానాన్ని మనం సంతరించినంత వరకు, మనం పొందినంత వరకు మనకు విముక్తి రాదు. రాజ్యాంగాన్ని వాళ్ళు ఎప్పుడైనా చేస్తారు, బరాబర్ చేస్తారు. చేస్తేనే మనకు అత్తది బుద్ధి. చేసి మన మీద దాడులు ఇంకా పెరగాలి, అడుగడుగునే పెరగాలి.
పెరిగినప్పుడు మా పార్టీలో మా మిత్రుడు చెప్తాడు, అన్న ఇంకా 20 ఏళ్ళు మనం ఉండాలి సపరేక, మనం ఏం చేయొద్దు, ఏం చేసినా మన మాట వినరు. ఎంత సిగ్గుసేట్ అండి. హుజురాబాద్లో ఎలక్షన్ అయితే 5,000 ఇస్తే ఓటేస్తాం, లేకపోతే మేము వేయం. ఎడిపోతున్నాం మనం, ఎక్కడికి పోతున్నావు? నువ్వు ఎక్కడ సంపాదించినావు? నువ్వు కొత్త కూలికి పోయి సంపాదించావు నీ ఓటాకు. పుణ్యానికి వచ్చిన ఓటాకు అరే నీకు అధికారం ఇస్తుంది ఇదంటే పైసలు ఇస్తే ఓటు, ఇక అయిపోయా. మనం కూడా ఎక్కడ ఉంటాం? అందుకని మనం ఇక్కడ ఈ మీటింగ్లలో కాదు, మనం గ్రామాలలోకి వెళ్ళాలి. నేను గ్రామాలకు వెళ్ళాను, నేను చెప్పినాను నువ్వేం చేస్తావా, నీతోటి ఏమవుతా అంటున్నాడు. ఎదురు క్వశ్చన్, నీ ఒక్కంతో ఏమవుతుంది? ఏం చేసిండు మీ ఓంకారు? అరే కొట్లాడండి కదా, మీకు ఎప్పుడు నేనేం జరగలేదు కదా, ఎక్కడ మీకు అన్యాయం జరిగిన నిలబడ్డాడు కదా. అట్లా నిలబడేవాళ్ళు ఇప్పుడు ఇవ్వలేదు, అదంతా పాత ముచ్చట, ఇదంతా అయ్యేది లేదు పోయేది లేదు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత రాను అని ప్రజలు మనకు చెప్తున్నారు. అందుకని ముందు నాయకత్వం మారాలి. అయితే ప్రజలందరూ కూడా నేను అంటూ తప్పు పడతలేను. నేను ప్రజలు ఎప్పుడు కూడా నేను దగ్గర నుండి చూసిన 94 వరకు కూడా 94 వరకు కూడా ప్రజలు పైసలు అడగలే. పైసలు నేర్పింది నాయకత్వం. ప్రజలు ఇక్కడ లీడర్లు బద్మాష్ కాదు, లీడర్లు అన్ని పార్టీలలో ఉన్నారు. ఒక్క పార్టీ అంటే నేను టోటల్ అన్ని పార్టీలలో బద్మాష్ లీడర్లు ఉన్నారు. వాళ్ళను కూకటి వేలతో పెకిలించేయాలి. పెకిలించే సత్తా మనకు రావాలి. అయితే ఇక్కడ నేను అధ్యక్షుల వారికి ఒకటి విన్నపం చేయదలుచుకున్నాను. ఏంటిదే అంటే అంబేద్కర్ మేమంతా కలిసి జేడీఎస్ ఇంకా కొన్ని పార్టీలు ఇంకా 8 పార్టీలు కలిసి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ పెట్టాం. అందులో ఉన్న పార్టీలన్నీ నాయకత్వం, అందులో ఉన్న పార్టీల నాయకులు అందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ముస్లిమ్స్ ఈ మూడు వర్గాల నుంచే ఉన్నటువంటి ఫ్రంట్ అది. ఈ ఫ్రంట్ ఎవ్వరు కూడా అంబేద్కర్ మీద రోజు మీటింగ్ పెడితే కూడా ఆబ్జెక్షన్ చెప్పడం ఎవరు లేరు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నువ్వు ఎట్లాంటి మీటింగ్ అయినా పెట్టు, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ పెట్టు, తప్పులేదు. నేను అనుకుంటా జేడీఎస్ కూడా తప్పు ఉండదని నేను అనుకుంటున్నా. జేడీఎస్ కూడా అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడానికి ఆ జేడీఎస్ నాయకత్వంలో పెట్టినా కూడా జేడీఎస్కి ఆబ్జెక్షన్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇట్లా మిగతా ఏ పొలిటికల్ పార్టీకి కూడా, ఇందులో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఆబ్జెక్షన్ ఉండదు. అది డెమోక్రటిక్ ఫ్రంట్గా పెట్టినా జేడీఎస్గా పెట్టినా దానికి మిగతా పార్టీలకు సంబంధించిన ఈ 9 పార్టీల నుంచి పార్టీకి 10 మంది వచ్చిన 90 మంది అవుతారు. ఇక్కడ నేను ఇవాళ ఒక 50-60 మందికి ఫోన్ చేసిన, నన్ను తిట్టిండు ఒక ఆయన, ముఖం పట్టుకొని తిట్టు, నీకేమైనా మెదడు ఉన్నదా? ఎన్ని పార్టీలు పెడతావు, ఎన్ని ఫ్రంట్లు పెడతావు? 2004 నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా. 2004 తెలంగాణ జన పరిషత్ కానీ షురువు చేస్తే అనేక మీటింగ్లు అనేక ఫ్రంట్లు పెట్టాం. ఏ ఫ్రంట్ లేదు, ఏం చేయగలడు? మళ్ళీ ఇది ఎక్కడ తీసుకుపోతావు? దీంతో నువ్వేం చేస్తావు? అందుకని దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఓపెన్గానే నువ్వు తెలంగాణ యాక్చువల్గా ఇండియాలోనే తెలియని అంబేద్కర్ గురించి తెలియని చాలా విషయాలు ఉన్నాయండి. అది ఏదో అంబేద్కర్ అంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడని పుస్తకాల్లో చెప్పారు తప్ప ఏం తెలియదు చాలామంది చెప్పాలంటే. మీరు ఎప్పుడైనా అంబేద్కర్ బుక్స్ చదవండి, లేకపోతే అంబేద్కర్ మీద సినిమాలు ఉన్నాయి, సినిమాలు చూడండి. ఆయన ఒక పొలిటీషియన్ కాదు, ఆయన గాంధీజీని ఎదిరించిన ఒకే వ్యక్తి అంబేద్కర్. ఒక సిచ్యుయేషన్లో గాంధీజీ సత్యాగ్రహం చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అంబేద్కర్ గారు ఉద్యమం చేస్తున్నారు. గాంధీజీ అనుచరులు వచ్చి అంబేద్కర్ దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా ఉంది సిచ్యుయేషన్, మరి గాంధీజీ పరిస్థితి బాగాలేదు, మరి మీరు ఉద్యమం ఆపితే బాగుంటుందేమో అంటే ఆయన అన్న ఒక మాట, నాకు గాంధీజీ ఆరోగ్యం ముఖ్యం కాదు, నా ఉద్యమం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం, నేను ఏదైతే ఈక్వాలిటీ కోరుకుంటున్నానో అది ముఖ్యం అన్నారు. సో అంతటి ఉద్యమకారుడు. ఇంకొక విషయం, గాంధీజీ పోరాడింది ఒక బ్రిటిష్ నుంచి ఇండియాని స్వాతంత్రం తేవడం గురించి. అంబేద్కర్ గారు పోరాడింది ఒక స్వాతంత్రం గురించి కాదు, మనకు ఉన్న అసమానతలు, మనకున్న మన సమాజంలో ఉన్న నిమ్న జాతి ఆ రోజులో చాలా గౌరవంగా ఉండేది. ఇప్పుడంటే హ్యాపీగా తిరుగుతున్నాం మనం, ఇప్పుడు తెలియట్లేదు మనకి. కానీ ఆ పరిస్థితులు అంబేద్కర్ గారికి నీళ్లు కూడా దొరకనప్పుడు, స్కూల్లో నీళ్లు కూడా పోయినప్పుడు ఆయన పడిన బాధలు, అలాగే దేశంలో
ఈ నిమ్నజాతి వర్గాల్ని కొడుతున్నప్పుడు ఆయన విదేశాల్లో పడిన బాధలు ఇవన్నీ తెలిసినప్పుడు ఆయన అనుభవించిన బాధల నుంచి వచ్చిందే ఆయన ఉద్యమం. ఆయన కోరుకున్నది యాక్చువల్గా రిజర్వేషన్లు కాదు. చెప్పాలంటే ఇంకో విషయం చెప్పాలంటే అంబేద్కర్ గారికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, గాంధీ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 2015లో అంబేద్కర్ జయంతికి సెలవు ప్రకటించారు. ఇన్ని 70 ఏళ్ళు అవసరమా ఈ డెసిషన్ తీసుకోవడానికి? అలాగే 90లో భారతరత్న ఇచ్చారు. అన్ని సంవత్సరాలు అవసరమా అంబేద్కర్ గారి భారతరత్న ఇవ్వడానికి? గాంధీకి ఇచ్చిన పబ్లిసిటీ అంబేద్కర్ గారికి ఇవ్వలేదు. కానీ గాంధీ కన్నా గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఎందుకంటే ఫస్ట్ మన ఇంట్లో మన దేశంలో పరిస్థితులు బాగుంటేనే ఆ తర్వాత స్వాతంత్రం. మన దేశంలో పరిస్థితులు బాగాలేవు. మన దేశంలో పర్టికులర్లీ ఆ రోజుల్లో ఏముండేదంటే హిందూయిజంలో ఈ అరాచకం ఉండేది. అందుకే ఆయన లాస్ట్లో అన్నది, నేను హిందూగా సరిపోను, నాకు నచ్చిన మతం ఒకే ఒక మతం అన్నప్పుడు చాలామంది మతాధిపతులు ఆయన దగ్గరికి వచ్చారు. సిక్కులు వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, అందరూ వచ్చారు. ఆయన అన్న మాట, నాకు ఏ మతంలో కూడా మంచిగా అనిపించలేదు, నాకు నచ్చిన ఒకే ఒక మతం బుద్ధిజం, నేను లాస్ట్లో హిందూగా చనిపోను, బుద్ధిస్ట్గానే చనిపోతాను అన్నప్పుడు అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆయన బుద్ధిజం తీసుకున్న 2 నెలల తర్వాత చనిపోయారు. అంతటి గొప్ప మహానుభావుడు అంబేద్కర్. ఇది చాలామందికి చాలా తెలియదండి. ఏదో అంబేద్కర్ వర్ధంతి అంటే వస్తారు వెళ్తారు, అదే జయంతి అంటే వస్తారు వెళ్తారు, దండాలు వేస్తారు. పొలిటీషియన్స్కి తెలీదు, వాళ్ళకి గెలుస్తారు. సో నాకేమనిపిస్తుందంటే అంబేద్కర్ని డాక్టర్ అంబేద్కర్ గారిని ఇలా నివాళి అర్పించుకోవడానికి ఇది సరిపోదేమో అనిపిస్తుంది. మనం నిజంగా ఆయన ఇంకొక విషయం ఆయన గురించి చెప్పాలంటే, ఒక గుడిలో ఒక వర్గాన్ని దేవుడు ఆహ్వానిస్తాడు, ఒక వర్గాన్ని దేవుడు ఆహ్వానించాడు అంటే నా దృష్టిలో అతను దేవుడే కాదన్నాడు. మరి దేవుడు ఎవరండి? యాక్చువల్గా డాక్టర్ అంబేద్కర్, నథింగ్ బట్ డాక్టర్ అంబేద్కర్. ఆయనే దేవుడు, అంతే కదా. దేవుడు ఎవరికి కనిపించాడు? మరి దేవుడు ఎట్లా చెప్పాడండి? ఒక వర్గం నా దగ్గరికి రండి, ఒక వర్గం నా దూరంగా ఉండండి అని చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. సో మన అంబేద్కర్కి నివాళి అర్పించాలంటే ఈ విధంగా కాదు, ఆయనకు ఒక మెమోరియల్ కట్టించాలి, అది ఆయనకి ఇష్టమైన బౌద్ధ మతం స్ఫూర్తిగా కట్టించాలి, అది కూడా హైదరాబాద్లోనే కట్టించాలి. దానికి మనం ఒక పునాది వేద్దాం అనేది నా సంకల్పం. నాకు తెలిసి ఇంతమంది నేషనల్ పార్టీ, ఫ్రంట్, ఇన్ని పార్టీలు ఉన్నాయి, మనమంతా ఒక ఉద్యమంగా కలిస్తే అది నిజంగా చేయగలం. నా కోరిక మీరందరూ, మీరు కాదు, ఒక చిరంజీవి సినిమాలో అన్నట్టు మీరు ముగ్గురిని తీసుకురండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని తీసుకొస్తారు. ఇది ఒక బలమైన శక్తిగా మారుతుంది. మనం నిజంగా ఒక గొప్ప శక్తిగా మారుతాం. ఇది కేవలం తెలంగాణలోనే కాదు, ఒక దేశంలోనే ఒక శక్తిగా మారుదాం. మనందరం కలిస్తే ఇది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ అని ఎప్పుడూ అంబేద్కర్ గారు చెప్పలేదు. ఆయన చెప్పిందల్లా డిప్రెస్డ్ పీపుల్ అన్నారు అంతే. ఈ సమాజంలో అనగబడిన, అది ఎవరైనా కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన పోరాటం అంతా వాళ్ళ గురించే. అది ఆ రోజుల్లో అంత ఘోరంగా, అంత ఇదిగా అన్యాయం ఉండేది. ఆయన జీవితం అంతా ఆయన చదువుకి, ఆ ఉద్యమాలకి, ఈ సోషల్ సమాజానికే వినియోగించారు. ఆయన ఒక పొలిటీషియన్ కాదు. సో ఆయన గాంధీజీని కూడా, గాంధీజీ ఒక విధంగా చెప్పాలంటే ఈ రిజర్వేషన్లని అదని ఇదని ఎన్ని మోసం చేశారు డాక్టర్ అంబేద్కర్ గారిని. అందుకే ఈ మాత్రం వచ్చింది. ఆయన కోరుకున్నది నిజంగా ఒక సపరేట్, మన సుధాస్వామి గారు చెప్పినట్టు, ఈ అనగబడిన డిప్రెస్డ్ పీపుల్కి సపరేట్ ఎలక్టరల్ కావాలని కోరారు. కానీ అది జరగలేదు, అది ఎవరు ఇయ్యలేదు. ఆఖరికి ఈయన్ని కొంతవరకు సాటిస్ఫై చేసి రిజర్వేషన్ తాపిపుచ్చారు. ఆయనకి అప్పటికీ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఈ రిజర్వేషన్ వలన ఒక 5 సంవత్సరాల్లో మారుతుందా? ఈ 5 సంవత్సరాల్లో ఇంత ఘోరం ఎప్పటి నుంచో ఉన్న, ఈ ఒక 1000 సంవత్సరాల నుంచి ఉన్న ఈ అనగబడిన ఈ
ఈ డిప్రెస్ పీపుల్ మారుతుందా అనేది ఆయనకి అప్పటికీ డౌటే. కానీ తప్పలేదు, ఆయన కొన్ని పరిస్థితుల వలన, కొన్ని ప్రెజర్స్ వలన ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇంకొక విషయం, ఆయన రాజ్యాంగాన్ని సబ్మిట్ చేశారు. ఈ రాజ్యాంగాన్ని రాసినప్పుడు గాంధీజీ గారు ఒక అవకాశం ఇచ్చారు. నిజంగా అది కృతజ్ఞత మన గాంధీజీ గారికి చెప్పాలి. నెహ్రూ గారు అన్నారు, ప్రపంచంలో మేధావులను పిలుద్దాం, మన రాజ్యాంగం రాయాలి అంటే గాంధీజీ గారు అన్నారు, మీరు ప్రపంచమంతా ఎందుకు ఎదుగుతారు, మన మేధావి పక్కనే ఉన్నారు, మన డాక్టర్ అంబేద్కర్ గారు అని డాక్టర్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యత అప్పగించారు. ఆయన ఆ రాజ్యాంగం రాసి సబ్మిట్ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, నేను రాజ్యాంగం, ఏ వ్యక్తి అయినా రాజ్యాంగం గొప్పగా రాయొచ్చు, తప్పుగా రాయొచ్చు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే మనుషుల్లో ఉంటుంది, రాజ్యాంగం రాసే వ్యక్తుల్లో ఉండదు అని చెప్పారు. ఇప్పుడు ఆయన గొప్పగా రాసినా కూడా ఇంప్లిమెంట్ చేసే మనుషులు సరిగ్గా లేకపోతే దాన్ని చెడగొట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే అది బ్యాడ్గా రాసినా కూడా దాన్ని మంచిగా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆయన రాసిన రాజ్యాంగం చాలా గొప్పగా రాశారు, కానీ మనం ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు కరెక్ట్గా లేరు. ఈ రోజున ఎట్లా ఉంది అంటే, మన రాసిన రాజ్యాంగంలో గెలుపు అనేదే, సక్సెస్ అనేదే ఒక మెజర్మెంట్. ఒక గెలిచిన వ్యక్తే రాజకీయవేత్త, గెలిచిన వ్యక్తే ఎమ్మెల్యే, గెలిచిన వ్యక్తే ఎంపీ, అంతేగాని అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అది ఎవరు పట్టించుకునే స్టేజ్లో లేరు. సో ఈ రాజ్యాంగంని ఇప్పుడు మార్చాలి. నిజంగా ఈ రోజున ఇక్కడ సభలో పెట్టిన సేవ్ డెమోక్రసీ అది నిజంగా దీనికి వర్తిస్తుంది. ఈ రాజ్యాంగం ఈ రోజున సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ఆ సేవ్ డెమోక్రసీ అనే వర్డ్ ఖచ్చితంగా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మన ప్రజల ధనం, ఫర్ ఎగ్జాంపుల్ హుజూరాబాద్లో లేకపోతే ఇంకేదో ఎలక్షన్లో ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు. అది ఎవరిని అడిగి ఖర్చు పెడతారండి? మీ మనీ కదా అది. ప్రతి దానికి ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఈ రాజ్యాంగంలో అట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజులు కాదు, వాళ్ళు గెలిచినంత మాత్రాన వాళ్ళు రాజులు కాదు, దానికి అకౌంటబిలిటీ ఉండాలి. ప్రతి వ్యక్తికి ఈ డబ్బు ఖర్చు పెడుతున్నామంటే ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది సీఎం అయినా, అది మినిస్టర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఎవరైనా కూడా. అది లేనప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సరిగ్గా ఇంప్లిమెంట్ కానట్టే. అది మార్చాలి. మా జనతాదళ తరఫున మేము ఖచ్చితంగా ఈ వాగ్దానాలు నిలబెడతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ అందరు కలిసి రావాలి, మాతో పాటు నడవాలి, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం దేశం లెవెల్ అనేది నా కోరిక. ఇంతటితో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఉన్నటువంటి దేశానికి రాజ్యాంగాన్ని రాసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇందాక మా మిత్రుడు రాజ్యాంగాన్ని సేవ్ చేయాలి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, భారత రాజ్యాంగం అత్యున్నతమైనది, గొప్పది. ఆనాటి 1947 సంవత్సరం నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 13 సభ్యులు, దానికి చైర్మన్గా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నియమితులైనారు. గొప్ప మేధావి, అత్యంత అంటే భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత విద్యావంతుడుగా పేరుగాంచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగం ఒకవేళ తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా గనక అమలైతే దోపిడీ, పీడన, అసమానతలు అవన్నీ నిర్మూలించబడతాయి. కానీ అది జరగలేదు. భారత రాజ్యాంగం ఎందుకు అమలుకు నోచుకోలేదంటే, ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో, ఏ వర్గాల ద్వారా దోపిడీ జరుగుతూ ఉందో, ఏ వర్గాల ద్వారానైతే అణగారిన వర్గాల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో, దోపిడీ జరుగుతూ ఉందో, ఆ వర్గాల చేతుల్లోనే రాజ్యాంగం ఉండిపోయింది. కాబట్టి రాజ్యాంగమే వాళ్ళదైనప్పుడు, దోచుకునేవాడే రాజ్యాంగంలో ఉంటే, దోపిడీ చేసేవాడే రాజ్యాంగంలో అధిపతి అయితే మార్పు శూన్యం.
ఇంకా ఇంకొక 50 సంవత్సరాల వరకు కూడా ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే మార్పు రాదు. మొదటి విషయం, నేను ఒక మాట అన్నానంటే 1947 సంవత్సరం నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం రాశారు. ఇప్పుడు రాస్తే ఇంకో రకంగా ఉండాలా. మన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వం అనేటటువంటి మాట ఎక్కడా పొందుపరచలేదు. భూస్వాముల ఆస్తులన్నీ కూడా సమాజం పరం కావాలి అని ఎక్కడా లేదు. రాజుల, జమీందారుల, జోతేదారుల ఆస్తిపాస్తులన్నీ సమాజపరం కావాలి, ప్రభుత్వపరం కావాలి అని ఎక్కడా లేదు. కాబట్టే అనేక ఉద్యమాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి. సమాజం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, పెట్టుబడిదారి భూస్వామ్య వ్యవస్థలను నాశనం చేయడానికి, సంపదను తిరిగి ప్రజాపరం చేయడానికి, సమాజపరం చేయడానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం, ఒకవేళ రాజ్యాంగంలో ఆర్థికపరమైన సమానత్వం అనేటటువంటి అంశం ఉంటే అందరికీ ఆర్థికంగా, అందరూ ఆర్థికంగా సమానత్వంతో అందరూ సమస్య లేనటువంటి జీవితం గడిపేవాళ్ళు. ఒక భూస్వామి దగ్గర 2000 ఎకరాలు, ఒక జమీందారు దగ్గర 5000 ఎకరాలు, ఇంకో నవాబు దగ్గర ఇంకొన్ని ఎకరాలు, ఇంకో భూస్వామి దగ్గర మన రాష్ట్రంలో వందల వేల ఎకరాలు కొన్ని కుటుంబాల చేతుల్లో ఉండిపోయినాయి. ఆ వందల వేల ఎకరాల భూములు సాగు చేసేవాడు పేదలు, అణగారిన వర్గాలు, ఇతరత్ర ఈ వర్గాలే అక్కడ మళ్ళీ సాగు చేశాయి, సంపదను సృష్టించాయి. ఒకవేళ రాజ్యాంగం ఆనాడే కనుక ఆర్థికపరమైనటువంటి సమానత్వం అనే మాట వాడి ఉంటే, మీకు ఒక విషయం చెప్పాలి, శ్రీమతి ఇందిరాగాంధీ అత్యంత నియంత, కానీ 1976 ఎమర్జెన్సీ కాలంలో ఆమె ఒక మార్పు తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం అధికరణ మార్పు చేసేటప్పుడు అప్పుడు అక్కడ జోడించింది ఆమె సెక్యులర్ దేశంగా ఈ భారతదేశం మనుగడ సాగించాలి, ఆర్థిక సమానత్వం రావాలి, సోషల్ డెమోక్రసీ రావాలి అనే పదాలు వాడారు. సోషల్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఆర్థిక సమానత్వాన్ని కోరదు, భూములు పంచబడమని చెప్పదు. వందల వేల కోట్ల రూపాయలన్నీ కూడా 100 కుటుంబాల చేతులు. ఆనాడు జనాభా 40 కోట్లు. భారత స్వతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి దశలో భారతదేశ జనాభా 40 కోట్లు మాత్రమే, ఇప్పుడు 140. కానీ అప్పుడున్నటువంటి అసమానతలకు తోడు కుల వ్యవస్థ, ప్రపంచం మొత్తం ఎక్కడా లేనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఏంటంటే కుల వ్యవస్థ. చేతి వృత్తులు, సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, చేనేత, అంసలి, కంసలి, ఇట్లా ఇతర కుల వృత్తులను కులాలుగా మార్చేసి వాళ్ళని తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేశారు. భూమి నుండి సంపదను సృష్టించేటటువంటి శ్రామిక వర్గాన్ని అణగారిన వర్గాలుగా ఊరికి చివరన పెట్టారు. ఒక చిన్న సన్నివేశం, ఇక్కడ భారతదేశంలో స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది. చైనాలో కూడా మావోసేటు నాయకత్వంలో పెద్ద ఉద్యమం, అక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సన్నివేశం ఏంటంటే, అందరూ బతుకు తెరువు కోసం ఏ ఉద్యోగం చేసినా అన్నం కావాలి కదా. ఒక లైన్ నిలబడింది ఇట్లా, ఒక 100-200 మంది, లేదంటే ఒక ఊరంతా ఒక లైన్. దాంట్లో ఐఏఎస్ ఉన్నాడు, ఐపీఎస్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, మంగలి, చాకలి, దళితుడు, ఇతరత్ర సినిమా యాక్టర్తో సహా అందరూ లైన్లో నిలబడ్డారు. అందరి చేతిలో సంచి ఉంది. అందరికీ ఆ నెలకు కావలసినటువంటి సరుకులు అక్కడ ఇవ్వబడతా ఉన్నాయి, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దాన్నే సోషలిజం, కమ్యూనిజం అంటారు. ఎవరి వృత్తి వాళ్ళు చేయటం, ఎవరి పని వాళ్ళు చేయటం, ఎవరికి దేని మీద ఆధిపత్యం ఉండదు. వాళ్ళకి నెలకు ఏం కావాలి? బతకడం కోసం కావాలి, వాళ్ళ పిల్లల విద్య సౌకర్యాలు కావాలి, వాళ్ళ భార్య పిల్లలకు అన్ని సౌకర్యాలు కావాలి. ఆ సౌకర్యాలు సృష్టించి ప్రభుత్వమే అందరికీ అన్ని పంచుతుంది. ఆ లైన్లో ఐఏఎస్ ఉన్నాడు, దళితుడు కూడా ఉన్నాడు. ఇది వర్గరహిత సమాజం. వర్గరహిత సమాజం, సోషలిజం మాత్రమే అది సాధించి పెట్టగలుగుతుంది. సామ్యవాద సిద్ధాంతం మీద అవగాహన లేని ఎంతోమంది అమాయక జీవులు దాన్ని వేరే సిద్ధాంతం అని, ఎక్కడో దేశంలో పుట్టినటువంటి పెన్సిల్ని వేసుకుంటాడు. ఒక దేశంలో
సమానత్వం కోసం మార్క్స్ మహర్షి రాసినటువంటి సిద్ధాంతాన్ని, వర్గరహిత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోడు. అట్లే వర్గరహిత సిద్ధాంతాన్ని ఈ దేశంలో అమలు చేయబడలేదు. ఆర్థిక సమానత్వం కోసం ఎక్కడా పొందుపరచబడలేదు. కాబట్టే ఈనాటికి కూడా ఆర్థిక అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. భూమి మనది, సంపద మనది, భూమిలో ఉన్న పెట్రోల్ మనది, భూమిలో ఉన్నటువంటి ఇనుము మనది, భూమిలో ఉన్నటువంటి బొగ్గు మనది, భూమిలో ఉన్న ప్రతి ఖనిజం భారత ప్రజలది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రమే సంపదలు సృష్టించుకో, టాటా, బిర్లా, జేకే, మఫత్లాల్, అంబానీ, XYZ వీళ్ళందరూ కోట్లకు పడిగెత్తారు. భారత ప్రజలు ఇప్పటికీ కూడా పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు. ఒక్కొక్కటి చేతుర్తులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా టెక్నాలజీ రావడంతో వాళ్ళ వృత్తులన్నీ చిన్నాభిన్నమైపోయినాయి. టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. ఏ టెక్నాలజీ లేకుండా ఇబ్బంది పడ్డాడో ఆ టెక్నాలజీ వానికి రావాలి. మగ్గం మీద చీరలు నేసినోడికి మిషనరీ రావాలి. కుండలు నేసేటటువంటి వాని చేతుల్లోకి మిషన్ మీద కుండలు చేయాలి. అది ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం ప్రజల సౌకర్యాల కోసం, ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలను ఆర్థికంగా వాళ్ళ వృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ చేయాలి. భారత రాజ్యాంగం ఓకే, కానీ అందరూ ఆ రోజుల్లో అసమానతల వ్యతిరేకంగా అందరూ పోరాటాలు చేశారు. పోరాటాలు చేస్తూ ఉన్నారు. అందరికీ ఆ రోజు యువకులు, ఆ రోజులు ఉపాధ్యాయులు, మేధావులందరికీ కూడా కసి ఉండేది, వర్గ కసి. కానీ కొన్ని రోజులకు ఆ కసి చల్లారింది. ఎందుకు? మనం ఏ వ్యక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నామో, ఏ భూస్వామికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నామో, ఏ భూస్వామి అకృత్యాలకు వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఊర్లో పోరాడుతున్నామో ఆ భూస్వామి ఊర్లో మాయమైపోయాడు. ఎక్కడ తేలాడు? పార్లమెంట్లో తేలాడు, అసెంబ్లీలో తేలాడు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడదాం మనం? किसके खिलाफ लड़ना है? जिसके खिलाफ अपन लड़ रहे वो पार्लियामेंट मेंबर बन के पार्लियामेंट में चले गया. इसीलिए आम आदमी पार्लियामेंट मेंबर बनना, सरकार आम आदमी के हाथ में आना, ప్రజల చేతుల్లో అధికారం రావాలి, ప్రజలకు రాజ్యాధికారం రావాలి. దాని అర్థం ఇది. కానీ ప్రైవేట్ సంస్థలన్నింటినీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, పేదలున్న దేశం, శ్రామికులున్న దేశం, కష్టం అమ్ముకొని బ్రతికేటటువంటి వాళ్ళ దేశం. 8 గంటలు నా కష్టాన్ని 100 రూపాయలకు అమ్ముకుంటా, ఇట్లా కష్టాన్ని అమ్ముకొని జీవించేటటువంటి వాళ్ళ దేశం ఇది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ సంపద అంతా కూడా టాటా, బిర్లా అట్లాంటి పెట్టుబడిదారుల చేతుల్లో, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఇచ్చేశారు మన సంపదను. తిరిగి వాళ్ళు ఎలక్షన్ కోసము 100,000 కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చారు ప్రతిఫలంగా. ఆ డబ్బును ఎరగాజు పెట్టి అమాయకులైన పేదలైనటువంటి ప్రజలకు అవిద్య, వాళ్ళకు సోషలిజము తెలియదు, కమ్యూనిజము తెలియదు, ఆ రాజ్యాంగం కూడా తెలియదు. రాజ్యాంగం కూడా తెలియదు వాళ్ళకు. కాబట్టి ఆ రకంగా రాజ్యాంగ ఫలాల్ని ఈ రకంగా వాళ్ళు డబ్బుతో పార్లమెంట్లో దూరి ఎక్కువ మంది గెలిచి అధికారంలో ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉండడం వల్ల దుర్మార్గులు, దోపిడీదారులు, పెట్టుబడిదారులు, ప్రజా వ్యతిరేకులు అధికారంలో ఉండడం వల్ల LIC కూడా ప్రైవేట్ పరం అయిపోయింది. రైల్వే కోచ్లు కూడా ప్రైవేట్ పరం అవుతూ ఉన్నాయి. మన BSNL నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నాలజీని కొనుక్కొని నడిపిన ఆ ఎయిర్టెల్ వాళ్ళు బాగా నడుస్తాడు, జియో వాడు అద్భుతంగా నడుస్తాడు. BSNL చచ్చుపడిపోతుంది. కారణం, అరే హమ్ తేరా బాప్ హై, టెక్నాలజీ నాది ఉంచుకుంటున్నారా రాస్కెల్? నా సంస్థలు ఎందుకు నిర్వీర్యం అవుతాయి? నా ప్రభుత్వ సంస్థలు ఎందుకు బలహీనపడతాయి? ఈ రాజకీయ చైతన్యం సామాన్యుడికి వచ్చినాడు. వాడు అడుగుతాడు, పోయిన సంవత్సరం బడ్జెట్లో 1,19,000 18,000 పెట్టావు, ఈ సంవత్సరం 2 లక్షలు పెట్టావు, ఏమయ్యా కేసీఆర్ ఏం సంగతి అడగగలిగే చైతన్యాన్ని కనుక మనం జనంలో తీసుకురాగలిగితే, లెక్కలు అర్థశాస్త్రం కావాలి,
డిగ్రీలు కాదు, అర్థశాస్త్రం అవసరం, సమాజానికి అవసరమైనటువంటి శాస్త్రం కనుక ప్రజల్లో చెప్పగలిగితే, ప్రజలకు ఆ చైతన్యం వస్తే జవాబుదారీతనం వస్తుంది. ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం ఆయన తీసుకుంటున్న 4 లక్షలు. విజయన్ కేరళ ముఖ్యమంత్రి ఆదివారం మాత్రమే ప్రైవేట్ ఫంక్షన్లకు పోతాడు ఆయన. ఎందుకు తెలుసా? మిగతా దినాలన్నీ పని దినాలు కాబట్టి ప్రభుత్వం మిగతా వాళ్ళు కప్పేదానికి నేను కప్పేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు నిండుగా కప్పుతారు, అమ్మలా కప్పుతారు. ఎందుకంటే వైట్ షర్ట్ కాబట్టి చాలా అందంగా ఉంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత గొప్ప విషయం చేస్తున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. నిజమే కదా సార్? అంటే దాన్ని ఏమంటారు, ఊరిగా పెద్దలు పిలిపి జగన్ గారు సభ ముగిసినట్టుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పండి. స్థాపించి పనిచేశాము. ఆ తర్వాత దానిలోంచి విడిపోయి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయి గారు ప్రెసిడెంట్ చైర్మన్గా ఉన్నప్పుడు దానిలో పనిచేసాం. అది 3 గ్రూపులు అయిపోయింది. ఆ 3 గ్రూపుల్లో అథావేలే గారి ఆధ్వర్యంలో మేము పనిచేసాం. ఆయన మోడీ గారితో జోడీ కట్టాడు, మేము ఆయన విడిచిపెట్టేశాం. ప్రస్తుతం రాజకీయంగా దేనిలోనూ నేను లేను, కానీ ఆర్గనైజేషన్ పరంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. మిత్రులారా, పెద్దలు చాలా చక్కటి విషయాలు చెప్పారు. నేను కేవలం 2-3 విషయాలే మాట్లాడతాను, తక్కువ సమయంలో ముగించేస్తాను. ఎక్కువ 5 నిమిషాల కంటే ముందు మాట్లాడు. ఈ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే మనందరికీ తెలుసు, ఈ రోజున సమాజము ఇంత దీనస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? మరి డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మనం ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకున్న క్రమంలో ఆయన కోరుకున్న సమాజము ఇంతవరకు ఏర్పడిందా? ఏర్పడపోవటానికి గల కారణాలు ఏంటని చూస్తే, మనము భారతదేశంలో ఎటు తిరిగి వచ్చినా, ఎన్ని చేసినా చివరికి వచ్చి అక్కడ నిలబడేది కులం దగ్గరే. వ్యవస్థ మొత్తం కులం చుట్టూనే తిరుగుతూ ఉంది ఈ రోజున. కాబట్టి అంబేద్కర్ గారు దానికి సొల్యూషన్ ముందుగానే చెప్పారు. దాన్ని విడిచిపెట్టి ఏదేదో చేసుకుంటూ వస్తున్నారు. మిత్రులు చెప్పారు, జనతాదళ్ అంటే మాకు చాలా ఆ రోజుల్లో అభిమానం. విపి సింగ్ గారిని చాలా అభిమానించాం మేము. ఆయన ఆ కార్యక్రమాల్లో ఎన్నో తిరిగిన వాళ్ళం మేము. అయితే ఈ ఫెయిల్యూర్స్ని ఒకసారి మనము గుర్తు చేసుకుని ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది అనేది కనుక, ఎందుకంటే నేను ఎందుకు నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పానంటే, బహుజన సమాజ్ పార్టీ ఫెయిల్యూర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్. నేను మరి తప్పుగా అనుకోకపోతే జనతాదళ్ పరిపాలించిన జనతాదళ్ కూడా ఈ రోజున ఫెయిల్యూర్గా ఉన్నది. సక్సెస్ఫుల్ ఎవరున్నారయ్యా అంటే ఈ దేశంలో ఉన్మాదులు మాత్రమే సక్సెస్ఫుల్గా ఉన్నారు. మానవతావాదాన్ని కలిగి సమాజం మేలు కొరకు పనిచేసే వాళ్ళందరం కూడా ఇదిగోండి కుర్చీలు నిండకుండా మీటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది. వాళ్ళు డబ్బులు పోగు చేసుకు, అసలు చైతన్యం అనేది లేదండి. యూత్లో ఈ రోజున చైతన్యం అనేది లేదు. మనం గ్రహించాల్సింది, ఈ రోజున జనము
ఉద్యోగాలు పోయినాయి, ఉద్యోగాలు ఎవడు తీసేసాడో దాని గురించి ఆలోచించకుండా ఆ తీసేసినోడు ఇచ్చే ఆ భిక్ష కోసం బొచ్చేసుకుని, మరి మొన్న చూస్తే ఇక్కడ ఆంధ్రాలో డబ్బులు తీసుకోవడం బాగా తెలివైన వాళ్ళు కదా, ఆంధ్రాలో డబ్బులు తీసుకోవడం కూడా బాగా తెలివిగా తీసుకుంటారు ఓటర్లు. నేను జనవరిలో కైకలూరులో ఉన్నప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరిగితే 2000 ఓటుకి, ఒక ఇంట్లో 5 వస్తే 5 ఊరు నుంచి వచ్చేసి చక్కగా తీసుకున్నారు. ఆశ్చర్యం అనిపించింది అంతంత ఇవ్వటం. మొన్న మరి ఇక్కడ కేసీఆర్ గారు 10,000 ఇచ్చారంటే తెలంగాణ చాలా చైతన్యవంతమైంది డబ్బులు ఇవ్వటంలో. కాబట్టి ఈ రోజున డబ్బుతో మజిల్ పవర్తో, మరి కాంశీరామ్ గారు అప్పుడు చెప్పేవాళ్ళు, మజిల్ పవర్తో మీడియాతో వాళ్ళు మొత్తం కబ్జా చేసుకుంటున్నారు. మనీ, మజిల్, ఈ రెండింటిని బాగా మాఫియాని. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.